దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. చెప్దాం ప్రైలడ హల్లెలూయా. ఈరోజు నేను ఒక భారాన్ని మోసుకొని వచ్చాను. ఆ భారాన్ని మీ ఎదుట ఉంచాలని ఆశపడుతున్నాను. అర్థం చేసుకుంటారని ఆరాటపడుతున్నాను. దీనికి స్తోత్రం హల్లెలూయా. మనం చదివిన ఈ అధ్యాయంలో నేను 22 నుంచి కొన్ని వచనాలు మనం ఒకసారి చూస్తే 22వ వచనంలో 8:22 అవును ఎస్. అప్పుడు అక్కడి నుండి వారు ఆయనతో ఒక గుడ్డు వాడిని తోడుకుని వచ్చి వాడిని ముట్టవలని ఆయనని వేడుకొనిరి. చాలు. ఈ సందర్భంలో ఒక గుడ్డివాని విషయంలో దేవుడు ఆశ్చర్యకార్యం ఒకేసారి చేయకుండా 2 దశలుగా చేసినట్లుగా ఈ అధ్యాయంలో మనకు అర్థమవుతుంది. రెండు దశలుగా మన జీవితాల్లో అభివృద్ధి ఒకేసారి కాకుండా, అందుకనే యోబు గ్రంథంలో కూడా అంటాడు, మొదట నీ స్థితి కొద్దిగా ఉండేను, తుదకు మహావృద్ధి. కొద్దిగా దేవుడు దీవించే విషయంలో కూడా 30 60 100 ఒకేసారి కాకుండా. యోనా గ్రంథంలో చూస్తే రాత్రికి మొలిచిన చెట్టు మళ్ళీ వెంటనే చనిపోయినట్టుగా మనం చూస్తాం. సో మన విశ్వాసం కూడా దశల వారీగా అభివృద్ధి చెందాలి. మన విశ్వాసం కూడా దశల వారీగా అభివృద్ధి చెందాలి. ఆ విషయంలో మనం ఎలా ఉన్నాము అని ఆలోచన చేద్దాం. చాలా జాగ్రత్తగా వినండి. భారంగా మనం ప్రార్థన చేద్దాం. తలలో వంచండి. ఒక చిన్న ప్రార్థన. ఆ ప్రార్థనలో ప్రభువా, ఒక భారం మేము కలిగి నీ సన్నిధిలో బ్రతుకున్నట్లుగా మమ్మల్ని సిద్ధపరచండి. మరి ఆ భారం ఏంటి? నీ దాసుడు మాకు తెలియచేయాలనుకున్నటువంటి నీ ఆలోచన ఏంటో మాకు సూటిగా స్పష్టంగా తెలియచేయండి. ఇప్పటి వరకు మేము ఎలా ఉన్నామో మేము పరిశీలించుకొని నీ ఎదుట సరైన వారిగా నిలవదగినట్టుగా మమ్మల్ని నిలబెట్టండి అని సిద్ధపాటు మనసుతో దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. తలలు వంచి కళ్ళు మూసుకొని చెప్పబోయే వాక్యం గురించి నాతో మాట్లాడు అని ప్రార్థన చేయాలి. ఆ భారం ఏంటో నేను భరించగలిగినట్లుగా దాన్ని మోయగలిగిన శక్తి నాకు అనుగ్రహించండి ప్రార్థన చేయాలి. నీ దాసుని ద్వారా నాతో మాట్లాడండి అని ప్రార్థన చేయాలి. నీ దాసుడు మాట్లాడుతుండగా నీ ఆత్మశక్తితో నింపండి అని వాక్యం చెప్తున్న దాసుల గురించి మనం ప్రార్థన చేయాలి. ఆయన సొంత మాట ఏది కాకుండా కేవలం మీ మాట ఆయన నోట ఉంచి నాతో మాట్లాడండి ప్రభు అని మనం వాక్యం చెప్పడానికి నిలబడి ఉన్న దాసుల గురించి, వినబోతున్న మన గురించి ముందుగా ప్రార్థనలో సిద్ధం చేసుకోవాలి. వాక్యానికి ముందు ప్రార్థన అంటే అదే. మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. వాక్యం చెప్తున్న దైవదాసుల గురించి కూడా మన మనసులో హృదయపూర్వకంగా ప్రార్థించాలి. మహోన్నతుడా, సర్వాధికారి, జీవం కలిగిన దేవా, నీ రాకడ అతి సమీపపు గడియల్లో మేము బ్రతుకుతుండగా ఈ సంపూర్ణ రాత్రి కూడికలో మేమందరము చేరి కొన్ని నిమిషాలు నిన్ను గణపరిచి నిన్ను స్తుతించి, ప్రభా, స్తుతుల సింహాసనం మీద మీరు ఆసీనుడై ఉన్నారని మేము నమ్ముతూ, 2-3 కూడి ఏకీభవించి వారి మధ్యలో మీరు ఉంటారని చెప్పినట్లుగా మేమందరము కూడి ఏకీభవించి హృదయపూర్వకంగా నీ సన్నిధి మాతో కూడా ఉండాలని ఆశపడుతూ ఎదురు చూస్తున్న ఈ సమయంలో నిశ్చయంగా మా మధ్యలో ఉన్నావని మేము నమ్ముతున్నాము తండ్రి. నీకు స్తోత్రం. తోటలో సంచరించుతున్న దేవుని స్వరం అన్నట్లుగా తండ్రి, సంఘములో నీ స్వరాన్ని వినిపించండి. మా జీవితాలకు ఏమి అవసరమో
అది మాతో మాట్లాడండి, మాకు అనుగ్రహించండి. ఈ వాక్యం ద్వారా నన్ను మమ్మల్ని సిద్ధపరచు, నీ చిత్తానుసారంగా ఎదుగుతున్న సంఘముగా మమ్మల్ని నీ సన్నిధిలో నిలిపి బలపరిచి శ్రేష్టమైన మాటలతో మమ్మల్ని సిద్ధపరచమని యేసయ్య అతి శ్రేష్టమైన దివ్యగణ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేనికి స్తోత్రం. హల్లెలూయా చెప్దాం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. మరొకసారి 22వ వచనం చదువుదాం. చాలు. ఈ వచనాల్లో కొన్ని సంభవాలు, దాన్ని మనం ఏ విధంగా అప్లై చేసుకోవాలో కొన్ని మాటలు మనం అర్థం చేసుకుందాం. దాని తర్వాత దానిలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన భారాన్ని మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాం. మన జీవితాల్లో మనము మనంతట మనం దేవుని యొద్దకు వచ్చిన వారం కాదు, ఎవరో ఒకరు నడిపించారు. అవునా కాదా? మన బాధల్లో కష్టాలు ఉన్నప్పుడు, అమ్మ ఎందుకు అట్లా దిగులు పడతావు, రండి మందిరానికి రండి, ప్రార్థన చేద్దాం, దేవుడు కార్యం చేస్తాడు అని ఎవరో ఒకరి చేత మనము బలపరచబడి దేవుని సన్నిధికి నడిపించబడిన వారమే. హల్లెలూయా. అలానే ఇక్కడ కూడా ఒక గుడ్డివాడు దేవుని యొద్దకు, యేసు ప్రభువు యొద్దకు నడిపించబడ్డాడు. గుడ్డివాడు అంటే మనం పూర్వం చీకటి ఉంటిరి అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పౌలు చెప్పినట్లుగా, ఒకప్పుడు మనం అందరం కూడా దేవుని యొక్క సువార్త ప్రకాశమానం చూడకుండా, దేవుని సత్యాన్ని ఎరగకుండా, దేవుని వాక్యానికి లోబడకుండా మన మనోనేత్రాలకు ఈ లోక సంబంధమైన లేకుంటే ఇగో సంబంధమైన దేవత గుడ్డితనం కలగజేస్తే కండ్లకు పొరలు వచ్చి దేవునికి లోబడకుండా, దేవుని సన్నిధికి రాకుండా లోకంలో బ్రతికిన వారమే. అయితే ప్రభువైన యేసుక్రీస్తు లోకానికి వచ్చి చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి నడిపించాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అలానే అలా వెలిగించబడిన కొందరు ఈ గుడ్డివాన్ని ఇంకెంతకాలం నువ్వు ఈ స్థితిలో ఉంటావు, దేవుడు మా మనోనేత్రాలు వెలిగించాడు, మేము చూడగలుగుతున్నాం, దేవునితో కూడా నడవగలుగుతున్నాం, దేవుని సన్నిధిలో ఉండగలుగుతున్నాం, దేవునికి ప్రేమను చూడగలుగుతున్నాం, నువ్వు కూడా దేవుని సన్నిధికి వస్తే నీ గుడ్డితనం పోయి లోకాన్ని చూడగలుగుతావు, దేవుని చూడగలుగుతావు అని వారికి చెప్పినప్పుడు ఈ గుడ్డివాడు ఎవరైతే నడిపిస్తున్నారో వారికి అప్పచెప్పుకొని, అవునయ్యా సరే నా గుడ్డితనం అంతా పోతుందంటే, నా జీవితం బాగుపడుతుందంటే, సరే మీ మాట చొప్పున నేను యేసు ప్రభువు యొద్దకు వస్తాను అని వచ్చాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజుల్లో ఎవరినైనా మనం పిలిస్తే వాళ్ళు లోబడరు, రారు. మాకు తెలుసులే, మాకు సమయం వచ్చినప్పుడు మేము వస్తాంలే, మా సమయం ఇంకా రాలేదు, దేవుడు మాకంటూ ఒక రోజు ఇస్తాడని కాలయాపన చేస్తుంటారు. అయితే ఈ గుడ్డివాడు మాత్రం తన బ్రతుకులో చోటు చేసుకున్న ఈ గుడ్డితనాన్ని పోగొట్టుకోవడానికి ఎవరైతే ప్రభు యొద్దకు తీసుకురావడానికి ఆరాటపడ్డారో వారికి అప్పచెప్పుకొని వారి ద్వారా ప్రభు దగ్గరికి వచ్చాడు. దేనికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఈ తీసుకొచ్చిన వాళ్ళు ఇగో యేసు ప్రభు దగ్గరికి తీసుకొచ్చాం కదా, నువ్వు అడుగు అని వదిలిపెట్టలే. వీళ్ళు ఏం చేశారు, దేవుని సన్నిధిలో ఏం చేశారు అంటే ఆ కింది వచనంలో వాడిని ముట్టవలనని ఆయనను వేడుకొనిరి. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ఏంటంట, వాడిని ముట్టాలి అని యేసు ప్రభును వేడుకున్నారు. చూడండి ఎంత భారం కలిగిన వ్యక్తులు కదా వాళ్ళు. వాడి కర్మ, వాడు గుడ్డివాడు, మనమేం చేస్తాం అనుకోలేదండి. ఎవడు బాగు చేస్తాడు వాడిని? వాడే పుట్టుకతో గుడ్డివాడు, వాడి జీవితం అలాంటిది, ఎవడి మాట విండు అని వదిలేయలేదు. అది వారి తమ బాధ్యత. అరే మన మధ్యలో మన బిడ్డలు, మన వాళ్ళు ఇలా గుడ్డితనంతో దేవుని ఎరగకుండా, దేవుని సన్నిధికి రాకుండా
ఇలా చీకటిలో ఇష్టానుసారంగా జీవిస్తూ బ్రతుకుతున్నారే, వీరిని యేసు ప్రభు దగ్గరికి తీస్తే వీళ్ళ అంధత్వం తొలగించబడి చూపు పొంది నిజాయితీగా బ్రతుకుతారు కదా అనే ఆలోచన వాళ్ళకి కలిగింది. అలా కలగడం మాత్రమే కాకుండా వారిని, ఆ వ్యక్తిని యేసు ప్రభు ఎదుట నడిపించారు. అలా నడిపించడం మాత్రమే కాకుండా అతని గురించి వేడుకున్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నిజంగా ఇలాంటి మనసు చాలా మందికి ఉండదు, వదిలేస్తారు. మనకెందుకులే అనుకుంటారు, ముందు మన పని చూసుకుంటే సరిపోతుందిలే అనుకుంటారు, ముందు మన బతుకు బాగుంటే సరిపోతుందిలే అనుకుంటారు. ప్రతి వాని సొంత కార్యాలు చూసుకుంటున్నారు, కానీ దేవుని పని చూసుకునే స్థితిలో ఈ రోజులో చాలామంది లేరు. కానీ వీళ్ళు, ఈ ఊరి ప్రజలు ఒక వ్యక్తి పట్ల భారం కలిగి, బాధ్యత కలిగి, వాడికి చూపు రావాలని, వాడు కూడా వారిలాగా చూపు పొంది దేవునితో నడవాలని ఆరాటపడి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు మన ప్రార్థన అలాంటిదేనా? నీతో పాటు నీ ఇరుగు పొరుగు వారు నాశనం అయిపోతుంటే, దేవునికి దూరం అయిపోతుంటే, దేవునికి దగ్గరకు రాకుండా ఈ లోక సంబంధమైన దేవత వాళ్ళ గుడ్డితనం కలగజేసి కన్ను మిన్ను కానకుండా ఇష్టానుసారంగా లోకంలో బ్రతుకుతూ ఉంటే, చెడిపోతూ ఉంటే, నాశనమవుతూ ఉంటే, వారి గురించి యేసు ప్రభు యొద్ద, అయ్యా వాడిని బాగు చేయండి, అయ్యా వాడిని ముట్టండి ప్రభువా, వాడిని కండ్లు తెరిపించండి అయ్యా, వాడు చూడలేకపోతున్నాడు. యవనస్తులు ఈరోజు ప్రభును చూడట్లే, లోకాన్ని చూస్తున్నారు, లోకంలో ఆశలు చూస్తున్నారు, ఇచ్చలు కోరుకుంటున్నారు. వాళ్ళకు ఈ లోకం చాలా అందంగా సంసోనులాగా కనిపిస్తుంది. దాన్ని పొందడానికి నా ఇష్టం అనే స్థితిలో యవనస్తులు పోతున్నప్పుడు వాళ్ళ గురించి భారం కలిగి, వారి యొక్క అంధత్వం, అంధకారమైన మనసు వారి బ్రతుకుల నుంచి పోవాలని, అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:18 అంటారు, వాళ్ళు వ్యర్థతను అనుసరించి నడుస్తున్నారు. కాబట్టి వాళ్ళ మనసు అంధకారమైపోయి హృదయం కఠినపరచబడుతుంది. ఎప్పుడైతే ఒక వ్యక్తి ఈ లోక సంబంధమైన వ్యర్థతను వాళ్ళ హృదయంలోకి వస్తుందో, మనసు అంధకారం అయిపోతుంది, హృదయం కఠినపరచబడుతుంది. దేవుడు ఎక్కడున్నాడు, ఏం చేశాడు, మాకు తెలుసులే, నేను కష్టపడ్డాను, నేను చదువుకున్నాను, నా కష్టార్జితను బట్టి నాకు ఉద్యోగం చేసుకుంటున్నాను అనే ఆలోచనలోకి పోయి దేవుడు వారి పట్ల ఉన్న కృపను, వారి పట్ల చూపినటువంటి అనేకమైన కార్యాలు మర్చిపోతున్నారు. దేవుడు చేసిన మేళ్లను మర్చిపోయి గుడితనం ఈరోజు చాలామందిలో ఉంది. మరి వారి గురించి వేడుకోవాలి కదా. నువ్వు చేస్తున్న కార్యాలు వాళ్ళు చూడలేకపోతున్నారయ్యా, నువ్వు ఎన్ని మేలు చేస్తున్నారో వాళ్ళు చూడలేకపోతున్నారు తండ్రి అని వేడుకోవాల్సిన బాధ్యత వాళ్ళు చూసినప్పుడు నిజమైన నశించిపోతున్న ఆత్మల గురించిన భారం కలిగిన వారికి ఉంటుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. కాబట్టి మీ అనుదిన ప్రార్థనలో, ప్రేయర్ కాన్ఫరెన్స్లో ఖచ్చితంగా నశించిపోతున్న వారి గురించి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మన మధ్యలో ఉంటూ, మనతో కూడా తింటూ తిరుగుతూ, దేవునికి రాకుండా, దేవుని కృపను ఎరగకుండా, దేవుని సన్నిధికి రాకుండా, విచ్చలవిడికి బ్రతుకుతూ లోబడుకున్న వారిని జ్ఞాపకం చేసుకో ప్రభు అని వేడుకోవాలి దేవుని సన్నిధికి వచ్చి. పరలోకంలో సంతోషం ఏంటండి? మనం ఈ లోకంలో ఆనందపడ్డామా, ఆశీర్వదించబడ్డామా? ఒక పాపి మారు మనసు పొందితే అది పరలోకంలో సంతోషం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కానీ పరలోకపు సంతోషం గురించి ఆలోచించకుండా నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, ఉండాలి. కానీ దేవుని చిత్తం కూడా జరగాలి అని సంతోషపడేది మనకిచ్చి అని సంతోషపడతాడు. అంత మాత్రం కాకుండా ఆ ధన్యత పొందిన మనం, అలా ఆశీర్వదించబడిన మనం, ఆయన మార్గంలోకి వచ్చిన మనం, నశించిపోతున్న వారు ఆ
త్రోవ తప్పిపోయి చీకట్లో బ్రతుకుతున్న వారిని యేసు ప్రభు వద్దకు తీసుకొచ్చి, ప్రభువా ఈ వ్యక్తిని ముట్టండి, గుడ్డివాడు, నీ మార్గం కానలేకపోతున్నాడు, నీ మార్గంలోకి రాలేకపోతున్నాడు, నీ సత్యం గ్రహించలేకపోతున్నాడు, నీ నీతిని అనుసరించలేకపోతున్నాడు ప్రభువా అని వారి పక్షాన వేడుకోవాల్సిన బాధ్యత కూడా ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అప్పుడు ఒక వ్యక్తి మారు మనసు పొందితే పరలోకంలో పండగ చేసుకుంటారు, సంతోషపడతారు దేవదూతలు, దేవుడు. ఆహా, ఈరోజు ఒక వ్యక్తి రక్షించబడ్డాడు. ఈ సంఘము ద్వారా, వీళ్ళ యొక్క ప్రార్థన ద్వారా, వీళ్ళు వేడుకొనిన దానిని బట్టి, వీళ్ళు భారంగా ఆ బిడ్డ పట్ల ప్రయాసపడిన దాన్ని బట్టి ఒక వ్యక్తి రక్షించబడ్డాడు అని దేవుడు సంతోషపడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేరణ, హల్లెలూయా. అలా నశించిపోతున్న వ్యక్తుల గురించి భారం కలిగిన వారిగా మనము ఉండాలి. అలాంటి భారం సంఘంలో ప్రతి ఒక్కరికి దేవుడు కలిగించును గాక. నేను అంటాను, ఒకవేళ నువ్వు డైరెక్ట్గా మాట్లాడకపోయినా, డైరెక్ట్ మాట్లాడితే ముందు నువ్వు చూసుకో, మాకు తెలుసులే అని అంటారు. సో అలానే వదిలిపెడదామా? కాకుండా ఆ భారం కలిగి దేవుని సన్నిధిలో వారి పక్షాన ప్రార్థన చేసే మనసు మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా మార్చయ్యా, నా మాట వినడు, నేనంటే ఇష్టం ఉండదు, నాతో మాట్లాడట్లేదు, మమ్మల్ని చూస్తే పక్కకు పోతారు, మేము వస్తే వెళ్ళిపోతారు, కానీ వారు నీ దగ్గరికి రావాలయ్యా అని ఆ భారం మన మనసులోకి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేలడ, హల్లెలూయా. చూడండి, వాని ముట్టవలనని ఆయన వేడుకొనిరి. అయ్యా మా బిడ్డలు ఉన్నారయ్యా, మా కుటుంబాలయ్యా అని అడిగారా వాళ్ళు? లేదు. వాని ముట్టండి. ఎవరి అవసరత ఉందో వాళ్ళ గురించి ఒక భారం యేసు ప్రభు దగ్గరికి ఒక వ్యక్తిని తీసుకున్నప్పుడు వారు కలిగి ఉండాలి. వాని ముట్టండి. అరే ఇదిగో చర్చికి తీసుకొచ్చాను, నువ్వు ప్రార్థన చేసుకో, నీ భక్తి నీదే, నా భక్తి నాదే అని వదిలివేయకుండా మొదట ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో స్థిరపడినట్లుగా, ఆ వ్యక్తి బలపడినట్లుగా, దేవుడు ఆ వ్యక్తిని దర్శించినట్లుగా, దేవుడు ఆ వ్యక్తిలో ఉన్నటువంటి అంధత్వాన్ని దేవుడు తీసివేయనట్లుగా మొదట ఆ వ్యక్తుల గురించి మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేయల, హల్లెలూయా. చూడండి, వాని ముట్టవలనని. వాళ్ళందరూ యేసుప్రభు దగ్గరికే వచ్చారు. వాళ్ళకి సమస్యలు లేవంటారా? వాళ్ళ కష్టాలు లేవంటారా? వారికి ఇబ్బందులు లేవంటారా? వారి జీవితాలు ఏవీ లేవా? ఉంటాయి. కానీ ఏది మొదట ఎవరికి అవసరం అది ఇచ్చే మనసు కావాలి. అందుకే మొదట దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీ గురించి నువ్వు ప్రార్థన చేసుకోకుండా, నీకు మనసులో గుర్తొచ్చిన వాళ్ళ గురించి భారంగా ప్రార్థన చేసి చివర్లో, అయ్యా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోయా, నాది కూడా దీన కుటుంబమే కదా ప్రభా, నేను మాత్రం, నా కుటుంబం మాత్రం ఏముంది ప్రభా దయతో, వాళ్ళు అంత బాధపడుతున్నారు, నేను కూడా బాధపడుతున్నాను అని చివర్లో మనల్ని జ్ఞాపకం చేసుకోవడం, అడగడం అనేది మంచి పద్ధతి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా బాధపడుతున్న వారిని వదిలేసి, నా బాధను చూడు, నా కన్నీరు చూడు, నా కుటుంబం చూడు, నా వేదన చూడు, నా బిడ్డల మార్పు కాదు, మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొదట మనం ఎవరినైతే నడిపించాలో వారి గురించి భారం మనం కలిగి ఉండాలి. ఈ వ్యక్తులు యేసు ప్రభు యొద్దకు వారిని తీసుకొని వచ్చారు, గుడ్డివారిని తీసుకొని వచ్చారు. ఈ గుడ్డివారిని తీసుకొస్తే బర్తలోమయిలాగా యేసు ప్రభు యొక్క దారిలో వెళ్తున్నాడు కాబట్టి కేకలు వేయాలి అనే ఆలోచన వాడికి లేదు. ఉందా? లేదు. దాటిపోతున్నాడు, ఇంకా పోతే దొరకడేమో, ఇంకా కేకలు వేయాలి, దావీదు కుమారుడా కరుణించు కరుణించని కేకలు వేయగల అనుభవం ఈ గుడ్డివాడికి లేదు. నేను దారి తప్పిన పడి ఉన్నాను, నేను నా జీవితాన్ని బాగు చేసుకోవాలి, నా జీవితాన్ని నేనే బాగు చేసుకోవాలి, అందరూ కూడా నా మీద రాళ్ళేసేవాళ్ళే, ఊరుకుండమని కేకలు వేసేవాళ్ళే, నా బాధ ఎవడికి తెలుసు అని దేవుని సన్నిధికి వచ్చి కేకలేసి ఆయన వెళ్తున్న వాడిని నిలపదగినటువంటి ఒక అనుభవం ఇతనిలో లేదు. అందరూ అలా ఉండలేరు కదా, అందరూ వారి గురించి దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థించుకోలేరు కదా, ప్రార్థన చేయలేరు కదా. కొందరికి చేతగాక ఏడుస్తూనే ఉంటారు. అడగడం చేతగాని విధంగా వాళ్ళ బాధలు కుంగిపోతుంటారు. ప్రభువా తీర్చు అని నోరార పలకలేక లోపల
ఎప్పుడు పోతుంది ప్రభు అని కూడా కృంగిపోతుంటారు. ఈ వ్యక్తి కూడా అలాంటి వాడేమో. ఆ ఊరికి వచ్చినప్పుడు ఈ వ్యక్తికి తెలిసి ఆయన దగ్గర రాలేదుగా, వచ్చాడా? రాలే. కొందరు అతన్ని తోడుకొని వచ్చారు, తీసుకొని వచ్చారు. అంటే వాడి స్థితి, యేసు ప్రభు ఆ ఊరికి వచ్చినా, బాగు చేయగలిగిన దేవుడని తెలిసినా దాని ఎందుకు రాలేని స్థితిలో. ఈ రోజుల్లో ఎంతమంది మందిరానికి వస్తున్నారు, ఎంతమంది యేసు ప్రభు దేవుడని తెలుసు, ఎంతమందికి తెలుసు, కానీ ఎంతమంది వస్తున్నారు, రావట్లేదు కదా. కానీ వీళ్ళు మాత్రం అతన్ని యేసు ప్రభు దగ్గరికి తీసుకొని రావడం మాత్రమే కాకుండా అతని గురించి భారంగా వేడుకుంటున్నారు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేయలాడు, హల్లెలూయా. మన మధ్యలో, మన సంఘములో, మన కుటుంబాల్లో, మన పాలనలో యేసు ప్రభు అని తెలిసి కూడా రాలేకుండా అదే గుడ్డితనంతో, అదే బాధపడుతూ, అదే త్రోవలు నడుస్తూ దేవునికి దూరం అయిపోతున్న కుటుంబాలు ఎన్నో ఉన్నాయి కదా. మరి వారిని యేసు ప్రభు దగ్గరికి తీసుకురావాల్సిన బాధ్యత ఎవరిది? మనది. తీసుకొచ్చిన తర్వాత వారి యొక్క గుడ్డితనం పోగొట్టడానికి ప్రార్థన చేయవలసిన బాధ్యత ఎవరిది? మనదే. చూడండి, ఆ ఊరి ప్రజలు ఎంత మంచి వాళ్ళు కదా, ఆ ఊరి గ్రామస్తులు ఎంత మంచి మనసు గలవారు కదా. తన పనే కాకుండా దేవుని పని చేయడం అనేది గొప్ప పని ఈ రోజుల్లో. ప్రతివాడు తన సొంత పని చేసుకుంటాడు. కానీ పేతురు అంటాడు, కొంత మానుకొని దేవుని పని చేయాలి. నాకు కుదరట్లేదు, నాకు ఎక్కడ కుదురుతుందండి, నాకు అవసరం, కొంత మానుకోవాలి దేవుని పని చేయడం. మానుకోమంటే కొందరికి కష్టం, కొందరి బాధ. బైబిల్ చెప్తుంది, నువ్వు కొంత మానుకొని కొంత సమయాన్ని దేవుని కోసం కేటాయించు, దేవుడు సంతోషపడతాడు. మానుకోవడం అంటే కొందరు ఒక పూట ఉపవాస ప్రార్థనకు ఉద్యోగం మానుకోరు, ప్రార్థన రావడానికి కొన్ని పరిస్థితులను, కొన్ని పనులను పోస్ట్ పోన్ చేసుకోరు, వాటిని మానుకోరు. అవైతే కంటిన్యూగా చేయాలి, దేవుని పని ఎవరొకరు చూసుకుంటారు అనుకుంటా. కరెక్ట్ కాదు. కొంత మానుకొని దేవుని ఎరిగిన బిడ్డలు, దేవుని యొద్దకు దేవుడు యేసు ప్రభువుని ఎరిగి ఆయన దగ్గర రాగలిగిన స్థితి కలిగిన వ్యక్తులు రాలేని వారి పట్ల ఒక భారం కలిగి ఉండాలి. ఈ బిడ్డలు, ఈ గ్రామ ప్రజలు ఆ వ్యక్తిని తోడుకొని వచ్చి వాడిని ముట్టవలనని ఆయన వేడుకొనేరి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేయలాడు, హల్లెలూయా. సో ఇప్పుడు యేసు ప్రభుడు ఆయన దగ్గర తీసుకొచ్చి ముట్టవలని వేడుకుంటే యేసు ప్రభు ఏం చేశాడంటే, చూడండి 23వ వచనం, ఆయన ఆ గ్రుడ్డివాని చేయి పట్టుకొని ఊరు వెలుపలుకుని తోడుకొని పోయి. చాలు. మనం వాక్యాన్ని కాస్త లోతుగా ఆలోచిస్తే చాలా గొప్ప గొప్ప విషయాలు ఉంటాయి. తోడుకొచ్చి అందరూ తోడుకొని వస్తే ఈయన మాత్రం ఏం చేశాడు? వాళ్ళ మధ్యలో ఉండకుండా, వారితో ఉండకుండా ఎక్కడ తీసుకెళ్ళాడు? అతన్ని ఒక్కడిని ఊరు వెలుపలికి తీసుకెళ్ళాడండి. వీళ్ళు అనుకోవచ్చు, మేము తెస్తే, మేము అతని గురించి ప్రార్థన చేస్తే, అతను బాగుపడాలని కోరుకుంటే మా ప్రార్థన విని అతని దగ్గరికి వచ్చి మమ్మల్ని పట్టించుకోకుండా ఆయన్ని మాత్రమే బయటికి తీసుకెళ్ళాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కష్టంగా ఉంటుంది కదా కొన్నిసార్లు. అంటే ఇక్కడ ఆ వ్యక్తి జీవితంలో ఒక మార్పు కలగ చేయడానికి ఈ జన సమూహాల్లోంచి గోల, రోదన, అక్కడ కేకలు, ఈ అరుపుల నుంచి ప్రత్యేకపరుస్తున్నాడని అర్థం. దేనికి స్తోత్రం, హల్లెలూయా. యేసు ప్రభు దగ్గరకు వచ్చిన వారి జీవితాల్లో లోకము నుండి, లోక ఆశల నుంచి, మనుషుల నుంచి వేరై కదా రక్షణ పొందాలి. అవునా కదా? మనం తీసుకొచ్చిన మన పద్ధతులు, మన అలవాట్లను బట్టి కాదు కదా వ్యక్తి రక్షించబడాల్సింది. దేవుని చిత్తానుసారంగా, దేవుని ఉద్దేశానుసారంగా. అందుకని వాళ్ళని ప్రత్యేకపరుస్తాడు. ఒకవేళ ఈరోజు ఒక వ్యక్తిని నువ్వు తోడుకుని వచ్చావు, దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడాడు, బలపరిచాడు. ఈరోజు కాస్త సంఘంలో స్థిరపరుస్తూ ఉంటే మనమేమంటే, నా ద్వారా రక్షించబడి నేను తీసుకొస్తే వచ్చి ఈరోజు అబ్బా దేవుడు ఆయనతో ఉన్నట్టుగా చాలా బిల్డప్ ఇస్తున్నాడు వ్యక్తి అని బాధపడతాను.
అలా ఫీల్ అవుతాం. గమనించండి, ప్రార్థన చేశారు వీళ్ళు, కానీ ఆ ప్రార్థన విని ఆ వ్యక్తిని దేవుడు ఈ లోకము నుంచి ఆ వ్యక్తుల నుంచి వేరుపరుస్తున్నాడు. ఆ విషయాన్ని మనం గమనించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్తాం ప్రైలాడ్ హల్లెలూయా. అంటే మన ప్రార్థన ద్వారా ఒక వ్యక్తిని దేవుడు ఒక ప్రత్యేకమైన అనుభవం గుండా తీసుకువెళ్తున్నాడు. మన ప్రార్థన ద్వారా ఓ వ్యక్తిని దేవుడు దర్శించి అతన్ని బలపరచడానికి, అతన్ని తాకడానికి, అతని జీవితంలో ఒక కార్యాన్ని చేయడానికి ఒక ప్రత్యేకమైన అనుభవం నుంచి ఈ లోకం నుండి వేరు చేసి తీసుకువెళ్తున్నాడనే ఆలోచన మన జీవితంలోకి రావాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను నడిపిస్తే, నేను ప్రార్థిస్తే, నేను బలపరిస్తే ఈరోజు ఆ వ్యక్తి నన్ను కాదని దేవునితో కూడా వెళ్తాడా అనే ఆలోచన కరెక్ట్ కాదు. అలా అనుకుంటారు ఈరోజు చాలామంది. నా ద్వారా మారి మనసు పొంది, నా ద్వారా బలపరచబడి, ఈరోజు దేవుడు ఒక స్థితిలో ఉంచితే నన్ను లెక్క చేయట్లేదు, నాతో మాట్లాడట్లేదు, గర్వం పెరిగింది, ఇలా రకరకాలైన ఆలోచనలు వస్తూ ఉంటాయి, మాట్లాడుతుంటారు. కానీ దేవుడు చూడండి, తీసుకొచ్చింది వాళ్ళు, ప్రార్థించింది వాళ్ళు, వేడుకున్నది వాళ్ళు, కనికరించమని కోరుకున్నది వాళ్ళు. అయితే ఈ వ్యక్తిని యేసు ప్రభు ఊరు వెలుపలకి తీసుకెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే మన జీవితాల్లో మనం ఒక వ్యక్తిని దేవుని దగ్గరికి నడిపిస్తే, ఒక వ్యక్తిని యేసు ప్రభు దగ్గరికి అప్పచెప్తే, ప్రభు ఈ ఆత్మను నీకు అప్పచెప్తున్నాను, నీ చిత్తానుసారంగా నడిపించండి, అతని జీవితంలో ఉన్నట్టు కష్టాల నుంచి విడిపించండి, కార్యం జరిగించండి నా వ్యక్తికి మనం అప్పచెప్తే, దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క పద్ధతిలో దేవుడు బలపరుస్తాడు, స్వస్థపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైలాడ్ హల్లెలూయా. అందరినీ ఒకే పద్ధతిలో చేయడు. ఒకరికేమో వెళ్ళి అక్కడికి వెళ్ళి కడుక్కోమని చెప్తాడు, వాళ్ళేమో సరే మీరు వెళ్ళి యాజకులు చూసుకోమని చెప్తాడు. వెళ్తుండగానే కొందరు స్వస్థత పొందుతారు, కడుక్కొని కొందరు స్వస్థత పొందుతారు. నాకు ఇష్టమే అని ఎవరైతే ఒప్పుకుంటారో కొందరు స్వస్థత పొందుతారు. కొందరు ముట్టాడు, కొందరితో మాట్లాడాడు, తర్వాత కొందరికి మాత్రమే ఈ ఉమ్ము పూసి కళ్ళను ముట్టి స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైలాడ్ హల్లెలూయా. అంటే దేవుడు ఒక్కొక్కరిని ఒక్కొక్క రీతిగా బలపరుస్తాడు. అర్థమవుతుంది నా మాటలు? వాళ్ళని ఇలా దేవుడు ఇలా దీవించాడు, వాళ్ళని ఇలా బలపరిచాడు, నేను అలా బలపరచబడాలి, అది కరెక్ట్ కాదు. అసలు అలాంటి ఆలోచనతో మనం దేవుని సన్నిధికి రాకూడదు. దేవునికి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క ఆలోచన ఉంటుంది, ఒక్కొక్కరిని బలపరిచేది, ఒక్కొక్కరిని స్థిరపరిచేది. ఆయన పరలోకంలో ఉండి భూమి మీద తన ఇచ్చే వచ్చినట్లుగా మనుషుల పట్ల తన కార్యాన్ని జరిగించే దేవుడని రాయబడి ఉంది కదా. తనకు నచ్చినట్లుగా ఎవరికి ఏది ఇవ్వాలో, ఎవరి జీవితంలో ఏం చేయాలో అలా చేయగలిగిన దేవుడు. అలానే ఈ వ్యక్తి విషయంలో కూడా, ఈ గుడ్డివాడి విషయంలో కూడా నడిపించారు వాళ్ళు, వేడుకున్నారు వాళ్ళు. అయితే ఇతని జీవితంలో కార్యం జరిగించడానికి ఇతను ఎక్కడ తీసుకెళ్ళాడు? ఊరు వెలుపలకి తీసుకెళ్ళాడు. అంటే లోకం నుంచి, నడిపించిన వారి మధ్యలో నుంచి, పరిస్థితుల నుంచి, ఈ లోక ఆలోచన నుంచి, ఈ జన సమూహం నుంచి వారిని వేరుపాటు చేశాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ప్రత్యేకపరిచాడు అని అర్థం. అందుకని బైబిల్లో పేతురు అంటాడు, మీరు ఏమంటాడు, మనం అపోస్తుల కార్యాలయంలో ఈ లోకానికి వేరై ఆ మూర్ఖ తరమగు వారికి వేరై రక్షణ పొందాలి. మూర్ఖులకు వీరికి మూర్ఖ తరం ఈ లోకానికి వేరయ్యాలి, వేరవ్వాలి. అంటే గమనించండి, ఒక వ్యక్తిని మనం దేవుని దగ్గరకు నడిపించినప్పుడు, దేవుని పట్ల ఆ వ్యక్తి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత ఆ వ్యక్తిని దేవుడు ఏం చేస్తాడు? ఈ లోకములో నుండి వేరు చేసి దేవుడు మాత్రం ఒక ప్రత్యేకమైన శ్రద్ధ కలిగి ఆ వ్యక్తి జీవితంలో కొన్ని కార్యాలు చేయాలని మనం చూస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైలాడ్ హల్లెలూయా. ఇప్పుడు ఏం చేశాడు అంటే 23 వచనం మనం చదివితే, ఆయన ఆ గుడ్డివాణ్ణి చేయి పట్టుకొని ఊరి వెలుపలకు తోడుకొని పోయి వాని కన్నుల మీద ఉమ్మివేసి వాని మీద చేతులుంచి, చాలు చూడండి, వాని జీవితంలో దేవుడు కార్యం. మనం ఏం కోరుకోవాలంటే, దేవుడు ఒక వ్యక్తిని దర్శించాలి, దేవుడు ఒక వ్యక్తితో వ్యక్తిగత అనుబంధాన్ని కలిగి అతని జీవితంలో ఒక మార్పును తీసుకురావాలి. వీళ్ళందరూ కలిసి ఆ వ్యక్తిని తోడుకొని వచ్చి
యేసు ప్రభు నిలబెట్టి, ప్రభువా నువ్వు కనికరించని వేడుకుంటే ఈ వ్యక్తిని మాత్రం అతను దేవుడు ఏం చేస్తున్నాడు, పక్కకు తోడుకొని పోతున్నాడు. అంటే ఒకటి వేరుబాటు జీవితం, లోకం నుండి వేరై రక్షణ పొందినట్లుగా ఈ మనుషుల నుంచి వేరు చేస్తూ, ఈ మనుషుల నుంచి వేరు చేసినప్పుడు ఒంటరిగా సరే నువ్వు వెళ్ళు అని చెప్పాడా, కాదు, ఈయన కూడా తోడుకుని పోయాడు, తోడుగా ఉండి వేరు చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని ఎప్పుడు వేరు చేసినా, ఎక్కడ ఒంటరిగా ఉండాల్సి వచ్చినా ఆయన వదిలిపెట్టే దేవుడైతే కాదు. ఎలాంటి పరిస్థితులైనా ఆయన మనతో ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైలడ్, హల్లెలూయా. అయితే వేరు చేసి ఇతను ఏం చేశాడు, ముట్టాడు, చేతులుంచి చెప్పాడు, నీకేం కనిపిస్తుంది అని అడిగాడు. నీకేం కనిపిస్తుంది అని అడిగితే ఇప్పుడు ఏం చెప్తున్నాడు ఆయన చూడండి. వాడు కన్నులెత్తి, మనుషులు నాకు కనబడుచున్నారు, వారు చెట్ల వలె నుండి నడుచున్నట్లుగా నాకు కనబడుచున్నారని నేను. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈయన మొట్టమొదట ఇప్పుడు యేసు ప్రభు చేతులు ఉంచగానే, యేసు ప్రభు ఉమ్ము రాయగానే స్వస్థత రాలా. కన్నులెత్తాడు, ఆ స్వరం విన్నాడు, వెలుగును చూశాడు కాబట్టి మనుషులు ఎలా కనిపిస్తున్నారు, చెట్ల వల్లే కనిపిస్తున్నారు. అంటే ఒక స్పష్టత రాలా, ఒక క్లారిటీ రాలా, తేటగా కనిపించలే. ఇప్పుడు వాడు అనుకోవచ్చు, మనం అంటాం కదా, గుడ్డి కన్నా మెల్ల నయమని కదా, అంటారా లేదా ఏమ్మా, అంటారా లేదా అంటారు. ఇప్పుడు అసలు నాకు కనిపించలేదు, గుడ్డిగా సన్నగైనా ఊరికి లైట్గా అట్లా కనిపిస్తే చాలు అని అనుకున్నాడా? చెప్పాలి, ఇప్పటి నుంచే అసలు పాయింట్ వస్తుంది. ఇప్పుడు అసలు ఏమీ కనిపించని వాడికి మనుషులు కనిపిస్తున్నారు. ఎట్లా కనిపిస్తున్నారు? చెట్ల వల్ల నడుస్తున్నట్లు కనిపిస్తుంది. వానికి అనిపిస్తుంది, అలా కనిపిస్తుంది, కానీ అది క్లారిటీ లేదు, క్లియర్గా లేదు. సో అంతటితో ఇది చాలే, ఎట్టో లైట్గానే కనిపిస్తుంది కదా, ఇది చాలు బ్రతకడానికి, ఇలా బతికేయచ్చు, ఇది దేవుని కృపను బట్టి ఆయన దగ్గరకు వచ్చిన దాన్ని బట్టి నా జీవితం చేసిన గొప్ప కార్యం. ఒకప్పుడు నేను అసలు చూడలేకపోయా వాడిని, ఇప్పుడైతే మనుషులు కనిపిస్తున్నారు, చెట్లలాగా ఏదో కనిపిస్తున్నారు, కొద్ది గుర్తుపట్టుకోవచ్చు అని ఆలోచనతో అతను ఉండిపోలే. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే మరలా అంతటా ఇప్పుడు ఆయన అడుగుతున్నాడు, ప్రభువా నాకు మనుషులు చెట్ల వలె నడుచుచున్నట్లుగా నాకు కనబడుచున్నారు. అంటే క్లారిటీగా లేదు. ఈరోజు మన ఆలోచన ఏమై ఉండాలంటే, ఇప్పటి వరకు మనం పొందిన ఆత్మీయతను బట్టి చాలామంది ఏంటంటే చాలే, ఈ 2026 సంవత్సరాల్లో 6 నెలలు గడిచిపోయింది, అర్ధ సంవత్సరం గడిచిపోయింది, 7 నెలలకు వచ్చాను. ఈ 6 నెలల కాలాన్ని కానీ గమనిస్తే కొందరి జీవితాల్లో కాస్త సంతోషం. దేవుడు నా ప్రార్థన విని నా పిల్లల విషయం ఇది చూపాడు, ఆరోగ్య విషయంలో ఇలా ఉంచాడు, పర్లేదులే, పోయిన సంవత్సరం కంటే ఈ సంవత్సరం కాస్త మేలు, సంతోషం అని అంతటితో ఉండిపోతున్నారు. ఒక సంతృప్తి లేని వారిగా మిగిలిపోతున్నారు. సంతోషం ఉంది కానీ సంతృప్తి లేదు, ఏదో వెళుతూ ఉంది, ఏదో బాధ ఉంది, కానీ ఉన్న దానిని బట్టి, జరిగిన దానిని బట్టి. ఒకవేళ మన సంఘ విషయానికి వస్తే సంఘం పట్ల దేవుడు కృప చూపించాడు, ఇక్కడ చేస్తున్న కొన్ని ప్రార్థనలు విన్నాడు, కొందరి జీవితాల కార్యాలు చేశాడు అనే ఆలోచనతో మనం ఉండిపోతే సరిపోదు. అది కాదు, సంఘము సమాజాన్ని ప్రభావితం చేసే స్థితిలోకి రావాలి. దేని స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేయర్, హల్లెలూయా. మీటింగ్స్ని బట్టి సంఘం పట్ల గుర్తింపు, సంఘ ప్రార్థనలు బట్టి దేవుడు ఇచ్చిన జవాబిచ్చే విధానం చాలామందికి అర్థమైపోయింది. ఇంకా సరిపోతుందా? అయినా మన జీవితంలో సంతృప్తి లేదు, కొంత లోటు ఉంది. అప్పుడు మళ్ళీ మనం ఏది కనిపిస్తుందో, ఎలా ఉందో దేవునితో చెప్పుకొని మరొకసారి నన్ను ముట్టయ్యా అని మనం అడగాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైలడ్, హల్లెలూయా. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం గమనించాల్సిన పాయింట్ అంటే, నడిపించిన వాళ్ళు దూరంగా ఉన్నారు, అవునా కదా? ఇప్పుడు యేసు ప్రభువు మాత్రం అతనితో ఉన్నాడు,
యేసు ప్రభు మాత్రమే అతను అడుగుతున్న నీకేం కనిపిస్తుంది అంటే ఇతను అవును ప్రభు ఇదివరకు కనిపించట్లేదయ్యా, ఇప్పుడైతే లైట్కి కనిపిస్తుంది, సర్లే పర్లేదులే ప్రభు, దీంతో నేను మేనేజ్ చేసుకోగలుగుతానులే, ఇప్పటివరకు అస్సలు పూర్తిగా కనిపించట్లేదు, చెట్ల వల్లన్నా కనిపిస్తున్నారుగా, కొద్దిగా లైట్ నన్ను చూస్తున్నానుగా, సరిపోతుందిలే అని అనలే. తన జీవితంలో జరిగిన కార్యాన్ని బట్టి అంతటితో తృప్తి పొందలే. మనమైతే చిన్న చిన్న వాటికి పెట్టి చాలే అనుకుంటుంటాం, కానీ దేవుడు అది కోరుకోవట్లే. మనము తేటగా దేవుని చూడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేరణ హల్లెలూయా. మన జీవితంలో సంతృప్తి కలిగినటువంటి భక్తిలోకి మనం రావాలి. ఈ 6 నెలల కాలంలో దేవుడు జరిగించిన కొన్ని కార్యాలు, కొన్ని క్రియలు, కొన్ని సంతోషాలను బట్టి, కొన్ని ఆనందాలను బట్టి, కొన్ని సాక్ష్యాలను బట్టి, కొన్ని మార్పులను బట్టి, దేవుడు చేసిన కొన్ని మేలను బట్టి అంతటితో ఆగిపోకుండా, చాలే అని అనుకోకుండా ఏం చేయాలి? దేవుడు అడుగుతున్నాడు, దేవుడు మరొక అవకాశం ఇస్తున్నాడు. నీకేం కనిపిస్తుంది? నీ జీవితం ఎలా అనిపిస్తుంది? 6 నెలల జీవితాన్ని గమనిస్తే నీకేమనిపిస్తుంది? ఈ కాలాన్ని గమనిస్తే నీకేమనిపిస్తుంది? నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు కదా, నీకేం కనిపిస్తుంది అంటే, చాలే ప్రభువా, మొన్నటి వరకు అవి ఉండేవి, అవి తొలగిపోయాయి చాలు, నిన్నటి వరకు ఇవి ఉండేవి, ఇవి పోయాయి చాలు, ఇప్పుడు కాస్త మేలు అని అంతటితో సంతోషపడకుండా తేటగా సమస్తాన్ని తేటగా చూడగలిగిన స్థితిలోకి మనము రావాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలాడు హల్లెలూయా. అందుకని రెండోసారి దేవుడు అవకాశం ఇచ్చాడు, రెండోసారి దేవుని అడుగుతున్నాడు. అంతటితో సంతృప్తి పొందలే. గుడ్డివాడుగా వచ్చిన వాడి జీవితాల్లో కాస్త కూస్త కనిపిస్తుంది అనే దాన్ని బట్టి సంతోషపడలే. నేను అంటాను, ఇప్పటి వరకు నీ జీవితాల్లో దేవుడు చేసిన కార్యాలను బట్టి, దేవుడితో నీకున్న వ్యక్తిగత సంబంధాన్ని బట్టి, ప్రార్థన జీవితాన్ని బట్టి, నువ్వు సమర్పించుకొని వేరుపాటై లోకం నుంచి వేరే దేవుడు నడిపిస్తున్నప్పుడు, దేవుడు నడిపింపుకు లోబడి, దేవుడు నడిపింపుకు లోబడిన దాన్ని బట్టి, దేవుడు చేసిన మేలను బట్టి కొంత పర్లేదు అనుకునే స్థితిలోకి రాకుండా సంపూర్ణంగా దేవుని కృపను అనుభవించగలిగే స్థితిలోకి రావాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. సంతృప్తి కలిగి ఉండగలిగిన స్థితిలోకి రావాలి. చూడండి, అప్పుడు అంతటా 25వ వచనం, అంతటా ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఈ పాయింట్ మీ రోజు మనం పట్టుకు ఏంటంటే, ఆయన మరలా తన చేతులు వాని మీద ఉంచగా. మరలా అంతకుముందు ఉంచాడు, పై వచ్చినా కూడా వాని కన్నుల మీద ఉమ్మి వేసి వాని మీద చేతులుంచి ఉంచాడా లేదా? చేతులుంచినప్పుడు పరిపూర్ణమైన స్వస్థత వచ్చిందా? పరిపూర్ణమైన కార్యం జరిగిందా? సంపూర్ణమైన స్వస్థత కలిగిందా? లేదు కదా. అందుకని ఇతడు వేడుకున్నాడు, అయ్యా నాకు సరిగ్గా కనిపించట్లేదు, సరిగ్గా నాకు అర్థం కావట్లేదు, సరిగ్గా ఇది నా జీవితంలో జరగలేదు. నేనంటాను, జరిగిన దాన్ని బట్టి సంతోషపడకుండా పరిపూర్ణంగా జరిగించగలిగిన దేవుని సన్నిధిలో మరొకసారి, అయ్యా చూసుకుంటే పర్లేదు అనిపిస్తుంది, కానీ ఇది కాదయ్యా నేను కోరుకున్నది, సంపూర్ణమైన కార్యం నా జీవితంలో జరగాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైలాడు హల్లెలూయా. ఈ 6 నెలల కాలాన్ని మనం గమనించినప్పుడు కాస్త పర్లేదులే అన్నట్టు అనిపిస్తుంది, దాన్ని బట్టి కాస్త సంతోషం అనిపిస్తుంది. ఇది కాదు, నువ్వు కోరుకుంటే, నువ్వు అడిగితే ఆయన మరలా నీ జీవితాన్ని దర్శించి, మరలా నీ జీవితంలో చేతులుంచి పరిపూర్ణమైన అంటే స్పష్టమైన చూపు, స్పష్టమైనటువంటి కార్యము నీ జీవితంలో జరిగించగలిగిన దేవుడు. కాబట్టి నువ్వేం ఈరోజు మన భారం ఏంటంటే, మరలా ఆయన మన మీద చేతులుంచగలిగేటట్లుగా భారంగా దేవుని అడగడం. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రేలడు హల్లెలూయా. ఇది సరిపోతుందిలయ్యా, చాలే ప్రభు నా జీవితం అని సంతోషపడకుండా ఆయన మరలా అడిగితే మరలా కార్యము చేయగలిగిన దేవుడు, మరలా చేతులుంచగలిగిన దేవుడు, మరలా పరిపూర్ణమైనటువంటి స్థితిని అనుగ్రహించగలిగిన దేవుడు. ఇప్పుడు మనం ఏం అడగాలంటే, మరలా నీ చేతులు, అయ్యా ఒకసారి నీ చేయి ఉంచాయి కాబట్టి గుడ్డివాడైనా నాకు కాస్త చూపు కనిపించింది, కానీ కంప్లీట్ కనిపించలేదయ్యా, కానీ నేను పర్ఫెక్ట్గా సంపూర్ణ స్వస్థత
పరిపూర్ణమైన సంతోషం నా జీవితంలో నేను పొందుకున్నట్లుగా మరొకసారి నా జీవితంలో కార్యం చేయ్యా అని అడగాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రేయర్ హల్లెలూయా. ఏం అడగాలి? మరొకసారి నీ హస్తం నా కుటుంబం మీద చాపయ్యా, మరొకసారి నా జీవితంలో నీ చేయి చాపయ్యా అని మరొకసారి అడగాలి. ఈ 6 నెలల కాలాన్ని మనం పరిశీలించుకున్నప్పుడు కాస్త పర్లేదులే అన్న దాన్ని బట్టి సంతోషపడకుండా దేవుడు సంతృప్తినిచ్చే ఒక కార్యం, ఒక స్పష్టమైన కార్యం మన జీవితంలో దేవుడు జరిగించినట్లుగా మనం ఏం కోరుకోవాలంటే, అయ్యా నాకు సరిగ్గా కనిపించట్లేదు, నా జీవితం సరైన ఆనందం లేదు, నా బ్రతుకులు సరైన నెమ్మది లేదు, ఇది నెమ్మది నాకు సరిపోదు, నా దీన్ని బట్టి నేను సంతోషంగా లేరు ప్రభువా, కాబట్టి మీరు మరొక్కసారి నన్ను దర్శించండి, మరొక్కసారి నీ చేతులు నా మీద ఉంచండి అని ప్రార్థించాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు ఈ ప్రార్థన తనతో పాటు వచ్చిన వాళ్ళు చేశారా, ఈ వ్యక్తి చేశాడా? చెప్పండి. ఏమ్మా అర్థమవుతుంది నా మాటలు? ఆ వ్యక్తి చేశాడు. నడిపించిన వాళ్ళు అక్కడ ఉండిపోయారు. దేవుడు నిన్ను ప్రత్యేకపరిచాడు. దేవుడు నీతో కూడా ఉండి ఒక ప్రత్యేకమైన అనుభవాన్ని తెచ్చాడు. నీ జీవితాలు కలగజేసుకొని ఆయనే ఒంటరిగా ఉన్న నీతో కూడా ఉండి కొన్ని కార్యాలు జరిగించాడు. కానీ అవి సంపూర్ణంగా లేవు. చాలులే అని అనుకోకుండా ఇప్పుడు ఏం చేయాలి? ఆ గుడ్డివాడు అడిగినట్లుగా భారం కలిగి మరలా నీ చెయ్యి నా కన్నుల మీద ఉంచాయి ప్రభువా, మరలా నీ చెయ్యి ఉంచండి ప్రభువా. ఈరోజు చాలామంది చిన్న చిన్న వాటికి తృప్తిపడి ఇంకా చాలే నాయన, సరిపోతుందిలే, ఇంతకంటే ఏంటి కాదు, అది సరిపోదు, ఇంకా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా మన జీవితంలో పరిపూర్ణతకు రాకపోతే, కార్యాలు సంపూర్ణంగా జరగకపోతే, జరిగిన వాటిని బట్టి సంతోషపడకుండా ఆయన చేయగలిగిన దేవుని బట్టి ధైర్యంగా మరొకసారి కోరుకుంటూ దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏంటంటే ఆయన మరలా తన చేతులు వాని కన్నుల మీద ఉంచగా ఏం జరిగింది ఇప్పుడు? ఏం జరిగింది ఇప్పుడు చూడండి. అంతటా వాడు తేరి చూచి కుదుర్చబడి సమస్తమును తేటగా చూడసాగిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లా హల్లెలూయా. రెండోసారి చేతులుంచగా వాడు ఏం చేస్తే తేరు చూడగలిగాడు. రెండోసారి చేతులుంచగా ఏం చేసింది? వాని అన్నీ కూడా కుదర్చబడ్డాయి. ఒకప్పుడు ఇప్పుడు చెట్లలో కనిపించే మనుషులు ఇప్పుడు తేటగా కనిపిస్తున్నారు. అన్నీ కూడా కుదర్చబడ్డాయి. ఏది కూడా అస్పష్టంగా కనిపించట్లేదు. అన్నీ కూడా క్లారిటీగా క్లియర్గా అర్థమవుతున్నాయి. కాబట్టి ఇప్పటి వరకు కూడా నీ జీవితంలో ఇంకా సందేహము, ఇంకా సగం కార్యాలు, ఇంకా సంతోషం లేని క్రియలు ఉంటే నువ్వేం చేయాలి అంటే ఆయన సన్నిధిలో అయ్యా మరలా నా జీవితాన్ని కలుగజేసుకో ప్రభు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం. ప్రైజ్లార్డ్, హల్లెలూయా. అప్పుడు మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు మరలా మన జీవితాన్ని కార్యం చేస్తే దేవుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక మాట నన్ను చెప్పనివ్వండి. యేసు ప్రభు 3వ దినం ఆదివారం పునరుద్ధానుడై తిరిగి లేచి ఆ రాత్రి ఆ సాయంకాలం వాళ్ళ గదిలో ఉన్నప్పుడు తలుపులు అన్నీ బంధించినప్పుడు శిష్యుల దగ్గరికి వచ్చాడు. అవునా కదా? వచ్చాడా కదా? వచ్చాడు. అప్పుడు ఎవరు లేరు? తోమా లేడు. తోమా ఏమన్నా మంచి వ్యక్తి? దేవుని సందేహించాడు, నమ్మలేదు. తర్వాత గాయాలలో వేలు పెట్టి చూస్తే తప్ప నేను నమ్మను అనే ఆలోచన కలిగి ఉన్నాడు. అయితే దేవుడు అలా వదిలిపెట్టాడా? లేదు. మరలా నెక్స్ట్ వారం 2వ వారం వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీరు ఆ మాట చదువుదాం చూడండి. మార్కు సువార్త అనుకుంటాను, చివరి అధ్యాయంలో లేకుంటే లూకా సువార్త కానీ తోమా గురించి 2వ మారు లేకుంటే మత్తయి సువార్త చూడండి, చివరి అధ్యాయం మత్తయి సువార్త
ఎక్కడుందమ్మా తోమ రెండోసారి? ఒకరు లూకాసు వార్త, ఒకరు యోహాను సువార్త చూడొచ్చు కదా చివరి అధ్యాయాల్లో. చదువుదినమ్మా. యోహాను సువార్త 20వ అధ్యాయం 8 దినముల తర్వాత ఆయన శిష్యులు మరలా లోపల కూర్చున్నప్పుడు తోమ వారితో కూడా ఉండెను. తలుపులు మూయబడి ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి అన్నాడు. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైలాడు, హల్లెలూయా. మన అంతకుముందు అదే అధ్యాయంలో పై వచనం చూస్తే 24వ వచనంలో కానీ మనం గమనిస్తే ఆయన అంటాడు, అతడు నేను ఆయన చేతుల్లో మేకుల గుర్తును చూచి నా వ్రేలు ఆ మేకుల గుర్తులు పెట్టి నా చెయ్యి ఆయన ప్రక్కల్లో ఉంచితేనే కానీ నేను నమ్మను అన్నప్పుడు వారి అవిశ్వాసాన్ని బట్టి వదిలేసాడు ప్రభు. లేదు, మరలా 8 అంటే వారం తర్వాత మళ్ళీ వచ్చి రెండో మారు వారి దగ్గరికి వచ్చి ఇప్పుడు అతని డౌట్ క్లియర్ చేసినట్టుగా మనం చూస్తున్నాం. దీనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైలా, హల్లెలూయా. దేవుడు ప్రతి ఒక్కరి జీవితంలో రెండో అవకాశాన్ని ఇస్తాడు. ప్రతి ఒక్కరి జీవితంలో రెండో అవకాశాన్ని ఇస్తాడు. అయితే ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకుంటున్నామా లేదా అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. మనల్ని తోడుకొచ్చిన వారు కాదు, మన గురించి ప్రార్థించిన వారు కాదు, కానీ మన జీవితంలో దేవుడు కార్యం చేసిన దాన్ని బట్టి మనమే ఆ సమయాన్ని ఆ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు అంటే రెండో మారు నీకు సరిగా లేదా ఇంకొకసారి దేవుని అడుగు, నీ స్థితి సరిగా లేదా మరొకసారి దేవుని సన్నిధిలో ప్రార్థించు. మరలా ఆయన చేతులు ఉంచడానికి ఇష్టపడుతున్న దేవుడు కదా. ఇంకొకసారి ముట్టాను 4 రోజుల తర్వాత అంత సెట్ అవుతావు పో అని అనలేదు. అన్నాడా యేసుప్రభు ఆ వ్యక్తిని? అనలే. అడిగాడు, అయ్యా నాకు చూపు సరిగా కనిపించట్లేదు ప్రభు అంటే రెండో మారు చేతులుంచాడు. అవిశ్వాస అయినట తన శిష్యుల కోసం రెండో మారు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు 2 అవకాశాలు ఇస్తాడు. ఇప్పుడు పేతురు కూడా నమ్మాడు, నువ్వు సజీవుడని దేవుడు కుమారుడు అయ్యా నమ్మాడు, కానీ అబద్ధం ఆడాడు. కానీ 2వ అవకాశం ఇచ్చాడు కదా, ఇచ్చాడు. అలా ప్రతి ఒక్కరి జీవితంలో మనం అనుకుంటాం అబ్రహాము జీవితంలో కూడా 2వ అవకాశం. మీరు ఏంటి ఆదికాండ 12వ అధ్యాయంలో మనం చదివినప్పుడు అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు తను వదిలిపెట్టి వచ్చింది, అది పిలిచిన మొదటిసారి కాదు, రెండోసారి. మీరు కానీ ఆదికాండం 7వ అధ్యాయంలో కానీ చదివితే, ఆదికాండం 7వ అధ్యాయం చదివితే ఆదికాండం కాదు, అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయం, అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయం 2వ వచనంలో అందుకు స్టెఫను చెప్పిందేమనగా, సహోదరులారా తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు ఎక్కడున్నాడు? మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతని ప్రత్యక్షమై నీవు నీ దేవుని నీ స్వజన్ని విడిచి బయలుదేరి నేను చూపించు దేశం పొమ్మని రమ్మని అతనితో చెప్పాను. అప్పుడు ఏం చేశాడు అతను? కల్దీయ దేశం నుండి విడిచిపోయి వచ్చి హారానులో కాపురం ఉన్నాడు. వచ్చి విడిచిపెట్టాడు, కానీ పూర్తిగా ప్రభు చూపించే మార్గం రాకుండా హారానులో ఉన్నాడు. అప్పుడు హారానులో ఉన్నప్పుడు దేవుడు రెండో మారు ప్రత్యక్షమై పిలిస్తే అప్పుడు అన్నీ వదిలిపెట్టి దేవుడు చూపించే దేశానికి వెళ్ళాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైలాడు, హల్లెలూయా. రెండోసారి దేవుడు అవకాశం ఇస్తున్నాడు.
దీన్ని మనం ఉపయోగించుకోవాలి. ఈ భారాన్ని మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో దీన్ని బట్టి ఏమవుతుంది, మనకి ఏం అర్థమవుతుందంటే, నేను చెప్పాలనుకున్న మాట ఏంటంటే, ఇప్పటి వరకు మనం కలిగి ఉన్నటువంటి స్థితిని బట్టి సంతృప్తి పొందకుండా, సంతోషపడకుండా ఇంకొద్దిగా అనుభవంలోకి మనం వెళ్ళాలి. ఇంకొద్దిగా మన జీవితాలను మనం మార్చుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ హల్లెలూయా. అందుకు నేను చెప్పాను, ఇప్పటికే పరిస్థితులు అన్నీ బాగున్నాయా? లేవు కదా. కుటుంబాలు అన్నీ సెట్ అయ్యాయా? కుదుర్చబడ్డాయా? తేటగా బ్రతుకుతున్నారు? లేదు కదా. కాబట్టి ఏం చేయాలి? దేవుని అడగాలి, మరొక్కసారి నీ చేయి నా కుటుంబం మీద ఉంచయ్యా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. అలా ప్రార్థన చేసి వారిలో ఒక్కరిని చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. చూడండి, రాజుల మొదటి గ్రంథం 19వ అధ్యాయం 18వ అధ్యాయంలో చూద్దాం. 18వ అధ్యాయం 42వ వచనం అనుకుంటాను. కర్మేలు పర్వతం మీదకి పోయి దానికంటే పైనమ్మ అప్పుడు మనం చూస్తే 38వ వచనం కాదు, 41 కదా, 41 కదా నేను చదవండి. 41 చదవండి. పిమ్మటి ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది చెప్పాడు. ఇప్పుడు చూడండి, నా మాట అర్థం చేసుకోండి, ఇంకా చూడమాకండి బైబిల్, నా మాట వినండి. ఏలియా జీవితంలో మనం గమనిస్తే దేవుడు గొప్ప కార్యాలు చేశాడు ఏలియా ద్వారా. 3.5 సంవత్సరం వర్షం కురవలే. ఇప్పుడు అందరిలో ఒక పశ్చాత్తాపం వచ్చి ఎవరు దేవుడు అసలు అనే ఆలోచనలో ఉన్నప్పుడు దేవుడు మరలా వెళ్ళి, ఇదిగో వాళ్ళల్లో 2 తలంపులు ఉన్నాయి, వాటిని మార్చివేసి నీ క్రియ జరిగించు అన్నప్పుడు ఏలియా ఆహాబుతో మాట్లాడి బయలు ప్రవక్తలందరినీ కూడా కర్మేలు పర్వతం మీద పిలిపించి ఒక సవాలు వేశాడు. అదందరికీ మనకు తెలుసు. వాళ్ళు సాయంత్రం వరకు ప్రార్థన చేశారు, కానీ ఎలాంటి కార్యం జరగకపోతే ఏలియా ప్రార్థన చేసినప్పుడు సాయంకాల సమయంలో దేవుడు అగ్నిని కురిపించి ఆ బలిపీఠం మీద ఉన్న ఆ దహన బలి పశువును ఏం చేశాడు, దహించి వేసి మొత్తం రాళ్లను అన్నిటిని కూడా ఆరిపోసేసేంత గొప్ప అగ్ని వచ్చిన తర్వాత ప్రజలందరూ ఏమన్నారు, యెహోవాయే దేవుడు అన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు దేవునికి తలంపు, వాళ్ళు దేవుని తెలుసుకోవాలని, అవునా కదా? అర్థమవుతుందా? నిజమైన దేవుడు ఎవరు? బయలుదేవత అయితే ఆ బయలుదేవతని పూజించండి, లేకుంటే యెహోవా అయితే ఆయన పూజించండి అని సవాలు వేసి ఇప్పుడు ప్రజలందరి చేత యెహోవాయే దేవుడు అని అనిపించగలిగిన స్థితి ఏలీకి ఉంది. అనిపించాడు కూడా. ఇంక అయిపోయిందా తన పని? ఇప్పుడు వాళ్ళు యెహోవాను దేవుడుగా తెలుసుకున్నారు కాబట్టి ఇక మీద పూజిస్తారు, ప్రార్థిస్తారు అని ఇంకా నేను చెప్పింది కార్యం అయిపోయింది అనుకోలే. అప్పటికి వాళ్ళు కరువులో ఉన్నారు, వారి దేశం కరువుతో బాధపడుతున్నారు. ఇప్పుడు వారు తెలుసుకున్న వాళ్ళ జీవితాల్లో ఏం కలగాలి? వర్షం పడి వాళ్ళ జీవితం చిగురించాలని అనుకొని ఏం చేశాడు ఈయన? వెళ్ళి చూసినప్పుడు విస్తారమైన వర్షం పడినట్లుగా ఏం జరిగింది అక్కడ? మనం 40వ వచనం చదివితే ఒక ధ్వని పుడుతుంది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. విస్తారమైన వర్షం పడుతుందని ఒక ధ్వని. ఇప్పుడు ఏమనుకోవచ్చు, ఇంకా వర్షం ఎట్లా వచ్చేటట్లు ఉంది, ఇంకేం చేస్తాం అనుకొని ఏలియా వెళ్ళిపోయాడా? చెప్పండి, చూడండి, ఏలియా వెళ్ళిపోయాడా? దేవుడు కార్యాన్ని చేశాడు. ప్రజలందరూ కూడా దేవుని తెలుసుకునేటట్లకు గొప్ప కార్యం చేశాడు, తెగించాడు. ఒక్కడే 7,000 మంది ఉన్నా సరే, ఎవ్వరు కూడా తనకు తోడు రాకపోయినా సరే, సహాయము చేయకపోయినా సరే, ఒక్కడే 450 బయలు ప్రవక్తలు చంపి ప్రజలందరి చేత యెహోవాయే దేవుడని చెప్పి, ఇతనే దేవుడు ఏర్పరచుకున్న ప్రవక్త అని అగ్ని చేత నిరూపించబడి ప్రజలు తెలుసుకునేటట్లుగా చేసి, నా తర్వాత కూడా విస్తారమైన వర్షం పడేటట్లుగా ఒక ధ్వని పుడుతుంది అని చూసి ఇంకా వెళ్ళిపోలే. ఇంకా సరే ఎట్లా వర్షం వస్తుంది కదా, నా పని అయిపోయింది కదా అని అనుకోలే. ఇప్పుడు ఏం చేశాడు ఏలియా? చూడండి, ఏలియా ఏం చేశాడు? ఏలియా కర్మేలు
పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మీద ఉంచుకొని, నేను దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం ప్రేయల హల్లెలూయా. చూడండి, జరిగిపోయింది కదా, సాగిపోయింది కదా, జరగబోతుందనే సంజ్ఞలు అంటే అన్నీ కూడా ఆ సైన్స్ లేకుండా గుర్తులు ఆలోచనలు కలిగినా కూడా అంతటితో వదిలిపెట్టలే. ఏం చేశాడు? మళ్ళీ వర్షం పడేంత వరకు కూడా దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనకు పర్లేదులే అనిపిస్తే మన ప్రార్థన మానేస్తాం. ఇంకా బాగుందిలే అంటే దేవుని సన్నిధికి రావడం మానేస్తాం. ఇంకా కాస్త అన్నీ జరుగుతున్నాయంటే ఇంకా దేవుడు ఉన్నాడా లేదని కూడా ఆలోచించాం. ఏలీయా ఇన్ని గొప్ప కార్యాలు జరిగినా తన ప్రజలు కరువు తల్లి అల్లాడిపోతున్నారు. దేవుడు వర్షం కురిపించబోతున్నాడు, దానికి ఒక ధ్వని కూడా వినిపిస్తుంది అని అంతటితో సంతృప్తి పొందకుండా వర్షం మోపైన వర్షం పడేటట్లుగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి కన్నీటి ప్రార్థన చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అంటాను, మీ భక్తి, మీ ప్రార్థన ద్వారా సంఘంలో చాలా కార్యాలు జరుగుతున్నాయి. అంతటి తాపమాకండి. అనేక కుటుంబాలు కట్టబడుతారు. అంతటి తాపమాకండి. వాళ్ళ జీవితాల్లో పరిపూర్ణమైనటువంటి కడవరి వర్షం వారి జీవితంలో కురిపించబడాలి, కురవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. కడవరి వర్షం అంటే ఏంటి? పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు నింపబడాలి. కార్యాలు ఒక్కటే కాదు, పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చి శక్తి పొందుకుంటారు, లోకం నుంచి వేరైపోతారు, ఆత్మ సంబంధం జీవితాన్ని కొనసాగిస్తారు. పరిశుద్ధాత్మ చేత ఒక వ్యక్తి నింపబడినప్పుడు శరీరం చంపుకొని దేవుని చిత్తానుసారమైన జీవితాన్ని జీవిస్తారు. అలాంటి కడవరి వర్షం వారి మీద మోపైన వర్షం కురిసి వాళ్ళ జీవితాలు బాగుపడి వారి జీవితంలో జీవం వచ్చి పాపిచ్చలు పోగొట్టుకొని దేవుని కోసం బ్రతికే ఒక శ్రేష్టమైనటువంటి కుటుంబాలుగా మార్చబడినట్లుగా మనం ప్రార్థన చేస్తే వర్షం ఆగింది, మనం ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు జరిగాయి, ఇంతటితో ఆగిపోకుండా ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలోకి వచ్చి కడవరి వర్షం చేత నింపబడి వాళ్ళ జీవితాలు మార్చుకొని దేవుని సన్నిధిలో యెహోవాయే దేవుడు అనబడేంత వరకు కూడా మనం ఏం చేయాలి? మనము దేవుని సన్నిధిలో మోకాటి ప్రార్థన, కన్నీటి ప్రార్థన మనం చేయాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేరణ, హల్లెలూయా. నా భారం అర్థమైందా? ఇంక సరిపోయిందిలే. కొన్ని కార్యాలను బట్టి, దేవుడు చేసిన మేలుని బట్టి ఇది సరిపోతుందిలే అనుకోకుండా ఉండాలి. మరి ఎక్కువగా దేవుని సన్నిధిలో గడపడానికి, మరి ఎక్కువగా దేవుని ద్వారా కొన్ని కార్యాలు మన జీవితంలో జరగబడడానికి మరి ఎక్కువగా ప్రార్థన మనము చేయాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేరణ, హల్లెలూయా. విస్తారమైన వర్షం పడునట్లుగా ఏంటి ఆ సౌండ్, ఆ ధ్వని అయితే పుడుతుంది, కనిపిస్తుంది, వినిపిస్తుంది. అంతటితో ఆగలేదు. ఏలియా ఏం చేశాడు? మళ్ళీ కర్మేలు పర్వతం మీదకి వెళ్ళి తన తల మోకాల మీద పెట్టుకొని కృంగిన మనసుతో, దేవా నా బిడ్డలు దీవించండి. వాళ్ళు ఇప్పుడు నిన్ను తెలుసుకున్న బిడ్డలయ్యా, యెహోవాయే దేవుడని పలుకుతున్న ప్రజలయ్యా, కాబట్టి నీ వర్షం వారి మీద కుమ్మరించండి. వాళ్ళు ఎండిపోయిన వాళ్ళ పొలాలను తడపండి, నూతన మొలకలు వారి జీవితంలో మొలిపించండి అని తిరిగి ఎండిపోయిన తెలుసుకున్న వారి జీవితాల్లో తిరిగి జీవం వచ్చినట్లుగా, వర్షం పడినట్లుగా ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. చూడండి, గుడ్డివాడు సన్నగా మసక కనిపిస్తుంటే ఒప్పుకున్నాడా? లేదు. ప్రభువా మరొకసారి నీ చెయ్యి నా మీద ఉంచని వేడుకున్నాడు. అప్పుడు దేవుడు ఉంచగానే అతడు తేటగా అన్ని కుదుర్చబడి చూపు పొందాడు. 2, వర్షం పడుతున్నట్లు ధ్వని వినిపించిన ఏలియా ఆగిపోలా. ఏం చేశాడు? ప్రార్థన చేశాడు. అప్పుడు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగింది? కింద వచనాల్లో చూడండి, 44వ వచనం. ఇదిగో మనిషి చెయ్యంత చిన్న మేఘం సముద్రము నుండి పైకి ఎక్కుచున్నదని. అప్పుడు ఏలియా ఎక్కుచున్నదని చెప్పాను. తర్వాత 45వ వచనం చూడండి. అంతలో ఆకాశం మేఘములతోనూ గాలితోనూ కారు కమ్మెను, మోపైన వాన కురిసెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏంటంటే ఒక మేఘము సముద్రము నుండి పైకి ఎక్కి వచ్చింది. అప్పుడు ఊరుకున్నాడా? మేఘం అంటే ఒక కార్యం దేవుడు చేస్తాడు. మేఘం వచ్చింది, ఎట్లా వర్షం పడిద్ది అని ఊరుకోలే. ఏం చేశాడు? వర్షం పడేంత వరకు, ఒక మోపైన వర్షం పడేంత వరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. నా ఆశ అంతా ఒకటే, నా కోరిక కూడా ఒకటే. చిన్న కార్యాలను బట్టి సంతోషపడకుండా, తృప్తి పడకుండా కాదు ప్రభువా, పరిపూర్ణమైన ఆశీర్వాదం ప్రతి కుటుంబం పొందుకోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా.
చెప్దాం ప్రేయర్లో హల్లెలూయా. సంపూర్ణమైన ఆశీర్వాదం పొందుకోవాలి. చిన్న చిన్న కార్యాలు జరిగాయి, చిన్న చిన్న స్వస్థతలు జరిగాయి, చిన్న చిన్న మేలు వాళ్ళ జీవితంలో వాళ్ళు పొందుకున్నారు కాదు. ప్రతి కుటుంబం వారి జీవితాల్లోకి సముద్రం నుంచి ఒక మేఘం వచ్చి వారి జీవితాలు కమ్ముకొని వాళ్ళ బ్రతుకులు సంతోషపడగలిగినటువంటి, ఆనందపడదగినటువంటి ఒక మోపైన వర్షం వాళ్ళ జీవితంలో కుమ్మరించబడి వారిలో ఉన్న కరువు అంతా తొలగిపోవాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేయర్లో హల్లెలూయా. నన్ను అడిగారు ఒక వ్యక్తి, బ్రదర్ని చర్చికి వెళ్ళే వ్యక్తి, చాలా ఆశ్చర్యకార్యం జరిగిందంటగా మీటింగ్స్ అప్పుడు. మీరు దోర్నాల, మార్కాపురం, గిద్దలూరులో వర్షం పడింది ఆ రోజు, భారీ వర్షం. ఖమ్మంలో పడలేదు. సన్నగా చినుకులు పడుతూ ఉంటే ఒక్కరు కూడా లేదంట. ఈవెన్ మనకు టెంట్ హౌస్ సౌండ్ సిస్టమ్ ఇచ్చినటువంటి వ్యక్తి కూడా ఫోన్ చేసి అబ్బాయిని అడిగాడంట, ఏంటి అయిపోయిందా, అందరు లేచారంటే ఎక్కడన్నా అందరూ అట్నే కూర్చున్నారు, అలానే ఉన్నారు అని చెప్పారండి. ఆశ్చర్యకరంగా వర్షం ఆగిపోయింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. గొప్ప కార్యం జరిగింది. లేకుంటే చాలా అవమాన పాలయ్యారు. చాలా గొప్పగా పెట్టారు, చాలా ఎజ్జులుగా పెట్టారు, వర్షం పడింది, ఇట్లా రకరకాలైన మాటలు. వర్షం పడే కాలం వర్షం పడుతుండే, దాన్ని మనం ఆపలేం కదా. కానీ దేవుడి కార్యం ఒక ఉదయం మనం ఆ రోజు మంగళవారం రాత్రి భారంగా ప్రార్థన చేసి, ప్రభు ఈ ఖమ్మం పట్టణం మీదకి రేపు ఉదయం ఒక చల్లటి మేఘస్తంభం ఉంచండి. ఉదయం లేచేటప్పటికి ఏముంది, చల్లటి మేఘస్తంభం. అసలు ఊహించలా. అప్పటి వరకు ఎండలు, అప్పటి వరకు ఎంత భయంకరంగా ఉంది. ఆశ్చర్యకరంగా వాతావరణ దేవుడు తన స్వాధీనం గొప్ప కార్యాన్ని చేశాడు. నేనంటాను, మన సంఘం పట్ల దేవుడు ఉన్నతమైన కృప. దేనికి స్తోత్రం, హల్లెలూయా. మన సంఘం పట్ల అనుకున్న ప్రణాళిక, ఇక్కడ చేస్తున్న ప్రార్థన పట్ల ఆయన చెవి ఎగ్గి మన ఆశను తృప్తిపరిచే విధంగా మన ప్రార్థన వినడానికి మన మధ్యకు దిగి వచ్చిన దేవుడు. ఇది ఏదొక్కరిదో నాదో కాదు, మన అందరం కలిసి భారం కలిగి సంఘము పాలనలో ఒక మార్పు రావాలి, అందరూ తెలుసుకోవాలి అనే ఆలోచనతో మనం చేసిన దాన్ని బట్టి గొప్ప కార్యము జరిగింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. నేను ఆ వ్యక్తితో చెప్పాను, మా సంఘం ఒక్కటే కాదు, అక్కడ అందరూ అన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు, పాలెంలో అందరు ఉన్నారు, అందరం కలిసి మేము ప్రార్థన చేసామా లేదా? మనం ఒక్కరమే కాదు, అందరం మనం నమ్మకంతో ప్రార్థన చేద్దాం, దేవుడు గొప్ప కార్యం చేస్తానని చెప్పాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వాళ్ళల్లో కూడా ఒక నమ్మకం పుట్టే విధంగా దేవుడు గొప్ప కార్యాన్ని చేశాడు. ఒకవేళ మనం చెప్పుకోవచ్చేమో, దాంతో సరిపోతుందా? అందరితో ఇప్పుడు మీటింగ్ జరిగిపోయిన తర్వాత అన్ని కుటుంబాలు మార్చబడ్డాయా చెప్పండి? అందరూ దేవుని సన్నిధికి వచ్చారా? రాలేదు. మరి ఇంతటితో తృప్తిపడి దేవుడు గొప్ప కార్యాలు చేశాడు, ఆశ్చర్యకరంగా తన పని తరించుకున్నాడు. మరి కుటుంబాల పరిస్థితుల్లో ఎండిపోయారు కదా, ఇంకా కరువులో ఉన్నారు కదా, వారి జీవితంలో వర్షం కురవలేదు కదా, ధ్వనైతే పుడుతుంది కానీ వర్షం అయితే వస్తుంది కానీ, సరే మనం ప్రార్థన చేసాం, దేవుడు కార్యం చేస్తున్నట్టుగా అనిపిస్తుందని వదిలేయలేము. నేనంటాను ఈ రాత్రి, అయ్యా నువ్వు నిశ్చయంగా మా పక్షాన ఉన్న దేవుడు మాకు నమ్ముతున్నాం, కానీ సంపూర్ణమైన కార్యం మా సంఘంలో జరగాలి. ప్రతి కుటుంబం మీద మోపైన వర్షం కురవాలి. వారి జీవితాల్లో చోటు చేసుకున్న ఎండిపోయిన ఆ అన్ని జీవితాల్లో ఏం కలగాలి, ఒక జీవము రావాలి అని ఏలియాలాగా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. దేనికి స్తోత్రం, హల్లెలూయా. చెప్దాం ప్రేయర్లో హల్లెలూయా. మనమే దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. మోపైన వర్షం పడి ఎండిన వారి జీవితాలు చిగురించినట్లుగా దేవుడు కొన్ని చేశాడు. కాబట్టి అంతటితో తృప్తి పొందకుండా మనమే ప్రార్థన చేయాలి. ఆ గుడ్డివాడే ప్రార్థన చేస్తాడు, అయ్యా మరలా ముట్టు, మరలా నీ చేయి నా బ్రతుకులో ఉంచు, నా జీవితం సంపూర్ణమైన చూపు రావాలయ్యా, అన్ని కుదుర్చబడాలయ్యా, నాకు అన్ని తేటగా కనిపించాలి, ఇప్పటివరకు సరిగా కనిపించట్లేదు. చిన్న జరిగిన కార్యాలను బట్టి తృప్తి పొందకుండా, అయ్యా ఇప్పటివరకు కార్యాలు జరిగించే కానీ ఏది నాకు సంతోషం ఇవ్వట్లేదయ్యా, ఇంకా పరిపూర్ణమైన సంతోషం నా జీవితంలో రావాలి, మార్పు రావాలి, నా కుటుంబంలో రావాలి అని నువ్వు ఏలియాలాగా ఏం చేయాలి? నీ దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన నువ్వు చేయగలిగితే దేవుడు ఒక మోపైన వర్షాన్ని, మేఘాన్ని సముద్రం మీద నుంచి పంపించి ఒక మోపైన వర్షాన్ని మన కుటుంబాల మీద ఆయన కుమ్మరిస్తాడు. దేని స్తోత్రం, హల్లెలూయా. కడవరి ఉద్యమం మన సంఘంలో లేస్తుంది. దేని స్తోత్రం, హల్లెలూయా.
అంత మాత్రం కాదు, ఇంకొక మాట చూసుకొని ముగించుకుందాం. 37వ అధ్యాయం యెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం. నాలుగో వచనం నుంచి చదవండి. చాలు, 7వ వచనం చూడండి. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడు మాట్లాడాడో ఈ యెజ్కేలుతో, ఇప్పుడు ఆయన తెలుసుకుంటారని చెప్పి 7వ వచనం చూడు. ఆయన నాకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుచుండగా గడగడ మన ధ్వని పుట్టెను. అప్పుడు ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకొనెను. నేను చూచుచుండగా నరములు మాంసము వాటి మీదకి వచ్చెను, వాటి పైన చర్మము కప్పెను, అయితే వాటిలో ఎంత మాత్రము జీవాత్మ లేకపోయాను అని రాయబడింది. చూడండి, ఇప్పుడు చెప్పాడు, నువ్వు ప్రవచిస్తే ఈ గొప్ప కార్యం జరుగుతుందని దేవుడు చెప్పాడు. ఎండిపోయిన ఎముకలు బాగుపడతాయి, బ్రతుకుతాయని చెప్పాడు. ఇప్పుడు దేవుడు చెప్పినప్పుడు మొత్తం కార్యం అంతా కూడా చెప్పాడు, అవునా కాదా? ఇప్పుడు మీరు ఈ 4వ వచనం కానీ చదివితే, నువ్వు ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో నువ్వు మాట్లాడితే ఆయన ఏం చేస్తాడు? ఆ కార్యం అంతా ఉంది. మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను, చర్మం కప్పి మీకు నరములిచ్చి మీ మీద మాంసం పొదిగి చర్మం మీ మీద కప్పెదను, మీరు జీవాత్మను ఉంచగా మీరు బ్రతికెదరు, అప్పుడు నేను యెహోవానని తెలుసుకుందురని గొప్ప కార్యం ఇక్కడ చెప్పినప్పుడు, ఈయన యెజ్కేలు ప్రవచించినప్పుడు గడగడగడమని ధ్వని పుట్టింది. ధ్వని పుట్టగానే ఏం జరిగింది? అక్కడ ధ్వని పుట్టగానే ఏం జరిగింది? అప్పుడు ఎముకలు ఒకదాంతో ఒకటి కలుసుకున్నాయి, చర్మం కూడా వచ్చింది, మాంసం కూడా పూడ్చబడింది, అయితే జీవము రాకుండా పోయింది. ఇప్పుడు నేను ఒకసారి ప్రవచించి ఊరుకున్నాడా? చెప్పండి. ఒకసారి ప్రవచించమన్నాడు, ఎండిన ఎముకలారా యేసు నామంలో మీరు బ్రతకండి అని చెప్పగానే కొంత కార్యం జరిగింది. ఇంక అర్థం కాల. మళ్ళీ రెండోసారి అడిగితే అప్పుడు ఆయన నా తిట్లా అన్నాడు. ఏమంటున్నాడు చూడండి, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను అన్నప్పుడప్పుడు ఈయన ఎప్పుడైతే 10వ వచనం, ఆయన నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను, వారు సజీవులై లేచి లెక్కింపగా శక్యము కానీ మహాసైన్యమైరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్దాం, ప్రైజ్ రా, హల్లెలూయా. 2 చేతులే చెప్దాం, ప్రైజ్ హల్లెలూయా. చూడండి, ఏలియా ధ్వని విని, వర్షపు సౌండ్ విని ఇంక మానుకోలే, వర్షం వచ్చేంత వరకు ప్రార్థన చేశాడు. యెజ్కేలు చెప్పాడు, దేవుడు నువ్వు ప్రవచిస్తే చాలు అది బ్రతుకుతాయి. ఈయన ప్రవచించాడు. ప్రవచించినప్పుడు మొట్టమొదటి ప్రవచించినప్పుడు ఏం జరిగింది? ఎముకలన్నీ కలుసుకున్నాయి, మాంసం అంతా వచ్చింది, నరాలు ఏర్పరచబడ్డాయి, చర్మం కప్పింది, కానీ జీవం రాలే. ఏం చేశాడు? రెండోసారి ప్రవచించాడు, అప్పుడు జీవాత్మ వచ్చింది. గమనించాడు. అంటే కొందరి జీవితాల్లో కొన్ని విశ్వాస కార్యాలు 2 దశలో ఉండొచ్చేమో, ఒకేసారి జరగకపోవచ్చు. నేనంటాను, ఒకవేళ ఎండిపోయిన ఎముకలు నీ జీవితాల్లో, ఆ ఎముకలన్నీ కూడా సడలించబడి, కప్పబడి, లేకుండా అతకబడి, మాంసం కప్పబడింది కానీ జీవం రాలేదా? ఇప్పుడు ఏం చేయాలి? మరొకసారి దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. అప్పుడు ఏం జరుగుతుంది? జీవాత్మ వచ్చి వారిని లేపుతోంది. సో బైబిల్లో ఏ కార్యమైనా ఒకేసారి ఫుల్ఫిల్ అయినట్లుగా చాలా సందర్భాల్లో మనం చూడము. నేను చెప్పేది అదే, ఒకేసారి పరిపూర్ణంగా జరిగినట్టుగా లేదు. రెండో అవకాశం. ఈవెన్ ఈరోజు మనం ఉంటున్న ఈ భూమి కూడా రెండోసారి దేవుడు సృష్టించింది. అందుకని ప్రతిదానికి కూడా రెండోసారి సృష్టి ఉంటుందేమో అని అనిపిస్తుంటుంది. ఈ భూమి మొదట దేవుడు ఆకాశాన్ని ఇలా సృష్టించలేదు కదా, నిరాకారంగా సృష్టించాడా? లేదు అంటాడు. కానీ నిరాకారంగా మార్చబడింది. అలా నిరాకారమైన భూమిని జలం మీద ఆయన పొదిగి రెండోసారి సృష్టి చేసినట్టుగా మన ఆదికాండంలో చదువుతాం. దేవుడు ప్రతి ఒక్కరికి ఇంకొక అవకాశాన్ని ఇస్తున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు మనం సంతోషపడకుండా, సంతృప్తి పడకుండా రెండోసారి ఆయన మన జీవితాల కార్యము చేయమని మనము ప్రార్థించాలి. ఈ 6 నెలల్లో ఆయన కార్యం చేశాడు. అంతకంటే గొప్ప కార్యాలు రాబోయే 6 నెలలు మన జీవితంలో దేవుడు జరిగించును గాక. దానికోసం మనం ప్రయాసపడి ప్రార్థన చేసేవారికి మనం ఉండాలి.
దానికోసం ఊరికే జరిగే కార్యాలు జరగలేదుగా. ఏలియా జీవితంలో ఆయన మళ్ళీ మోకాళ్ళ మీద 7 మార్లు ఆయన మోకాళ్ళ మీద నుండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక మోపైన వర్షం కురిపించాడు. ఆయన ధ్వని పుడుతుంది, ఆ ధ్వని వినిపిస్తుందని ఊరుకోలే, ప్రార్థన చేశాడు. యెజ్రెయేలు జీవితంలో కూడా ఆయన చెప్పిన తర్వాత ఆయన ప్రవచించినప్పుడు ఎముకలు అతకబడ్డాయి, చర్మం అంతా వచ్చింది, మాంసం అంతా కూర్చబడింది, కానీ జీవం రాలే. రెండోసారి ప్రవచించినప్పుడు వాళ్ళు జీవాత్మ వచ్చింది. కాబట్టి మన జీవితాల్లో దేవుడు రెండో అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని మిస్ చేసుకోకుండా మనం ఏం చేయాలి? దేవునికి లోబడదాం, దేవుని కార్యాలు చేద్దాం. దేవా, నాకు సరిగ్గా ఏది కనిపించట్లేదు, అది కనిపించేంత వరకు మీ చేయి నా మీద ఉంచండి అని ఆ గుడ్డివాడు ప్రార్థన చేసినట్టుగా ఉన్నదాన్ని బట్టి తృప్తి పడకుండా ఏదోలే నా జీవితం, ఇంతేలే నా జీవితం, ఇలాలే నా జీవితం అనుకోలే, సగం సగం కనిపిస్తుంది, ఇదే ఇంత సరిపోతుందా అనుకోకుండా నేను సంపూర్తిగా నిన్ను చూడాలి ప్రభా అని అనుకున్నాడు. కాబట్టి అలా దేవుని చూడగలిగి ఆయన చూపు పొంది త్రోవలు ఆయన వెంట వెళ్ళి మన జీవితాల్లో ఉన్నటువంటి నిర్జీవమైనటువంటి పరిస్థితులు, ఎండిపోయిన పరిస్థితులు దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థించి వాటిని ఏం చేసుకొని మోపైన వర్షం మన కుటుంబాల మీద దేవుడు కుమ్మరించినట్లుగా మనం ప్రార్థించే అనుభవంలోకి మనం రావాలి. దేవుడు మనకి అవకాశం ఇచ్చి మనం ప్రార్థన చేసిన కొన్ని కార్యాలు, కానీ సంపూర్ణం అవ్వాలి కదా ఆ కార్యాలు. ఎముకలు సమకూర్చబడ్డాయి, మాంసం వారి మీద పోతికింది, కానీ జీవం లేదు. ఈరోజు కూడా అలానే జీవోత్సవాలుగా ఉంటున్న కుటుంబాల్లో ఒక అడుగు ఇటు, కొన్నిసార్లు ఇటు, కొన్నిసార్లు అటు జీవించుచున్నామని పేరు మాత్రం ఉంది, మృతుడిగా బ్రతుకుతున్న అనేక కుటుంబాల్లో దేవుని గురించి ఆలోచన ఉంది, దేవుని దగ్గరకు రావాలని ఆలోచన ఉంది, కానీ రాకుండా చచ్చిన వారిగా ఉంటున్న వారి జీవితాల్లో ఏం రావాలి? ఇప్పుడు జీవాత్మ వచ్చి వారిని బ్రతికించి దేవుని సన్నిధిలో నిలబెట్టేట్లుగా మనమందరం ఏం చేయాలి? ప్రవచనం ఎత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. దేవానికి స్తోత్రం. మా సంఘంలో ఈ కార్యం జరిగించండి ప్రభా, ఈ 6 నెలలు ఈ కార్యాలు జరిగించారు, కాదో ఇంకా వీటికంటే గంభీరమైన కార్యాలు ప్రతి కుటుంబంలో మీరు జరిగించండి. ఇది చాలు అని అనుకోకుండా రాబోయే ఈ అర్ధ సంవత్సరం అంతా కూడా గొప్ప గొప్ప కార్యాలు ప్రతి కుటుంబంలో జరుగునట్లుగా మరలా నీ చెయ్యి మా మీద ఉంచు, మా సంఘంలో ఉంచు, మా బ్రతుకులో ఉంచు అని మనం అందరం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఏలీలాగా ప్రార్థన చేయాలి, యెజ్రెయేలులాగా మనము ప్రార్థన చేయాలి. తలలు ఉంచండి. తలలు ఉంచిన మనం గమనించండి ప్రియులారా, రెండవసారి అవకాశం ఇస్తున్నాడు. నువ్వు దాన్ని సరిగ్గా ఉపయోగించుకుంటే ఎంతో మంచిది. యోనాకు కూడా రెండవసారి అవకాశం ఇచ్చాడు. యోనాకు రెండవ మారు ప్రత్యక్షమై దాన్ని ఉపయోగించుకొని నినివేకి వెళ్ళి సువార్త ప్రకటించాడు. యాకోబు కూడా బేతేలులో ఒక ప్రత్యక్షమయ్యాడు, కానీ రెండోసారి కూడా పెనియేలులో ప్రత్యక్షమయ్యాడు, ఆశీర్వదించబడ్డాడు. మోషే మొదటిసారి పలకలు పగలగొట్టాడు, రెండోసారి కూడా దేవుడు పలకలు తయారు చేయడానికి కృపనిచ్చాడు. మరి నీ జీవితంలో ఇదే సరిపోతుందా? బాధలు, దుఃఖము, వేదనతో బ్రతుకుతూ ఇంకెంత అనుకుంటూ ఉన్నావా? కాదు, తేటగా నీ బ్రతుకు ఉండాలి, అన్నీ కుదుర్చబడాలి. మరి అన్నీ కుదుర్చబడినట్లుగా దేవా రెండవ మారు నీ చెయ్యి నా మీద ఉంచండి అని ప్రార్థన చేయాలి కదా. రెండవ మారు నీ కనుదృష్టి నా మీద పడనివ్వండి అని ప్రార్థన చేయాలి కదా. మోపైన వర్షం మన జీవితాల్లో, ఆత్మవర్షం, కడవరి వర్షం మన జీవితాల్లో కుమ్మరించబడినట్లుగా, సంఘం మీదకి ఒక ఉప్పెన ఉజ్జీవం వచ్చినట్లుగా, నా సంఘం నీ ఉజ్జీవంలో ఉండాలి నాయన, నా సంఘంలోని ప్రతి ఒక్క వ్యక్తి బలం పొందుకొని ఉండాలి ప్రభా, సంఘంలో కడవరి ఉజ్జీవం నువ్వు కలగచ్చే ప్రభా, నువ్వు ప్రార్థించేవాడిగా ఉండాలి కదా. ఈ కడవరి ఉజ్జీవం మన సంఘాన్ని అలుముకోవాలి. ఏలీలాగా ఆ ఉజ్జీవాన్ని అనేకులు చూచున్నట్లుగా మనం ప్రార్థన చేయాలి. ప్రవచనం ఎత్తి ప్రార్థన చేస్తే అన్ని కార్యాలు జరుగుతాయి. నేను ఒకసారి ప్రార్థన చేస్తే చాలు అన్నీ ఒకేసారి జరిగిపోతాయి అనుకుంటున్నావేమో, కాదు. యెజ్రెయేలు ప్రవచనం ఎత్తి ప్రకటించినా సరే ఎముకలు అతకబడ్డాయి, చర్మం కూర్చబడింది, మాంసం అంతా కూడా సమకూర్చబడింది, కానీ జీవం లేదు.
మళ్ళీ రెండోసారి ప్రవచనం ఎత్తినప్పుడు మాత్రమే జీవాత్మ వచ్చింది. కాబట్టి ఈరోజు ఒకసారి ఆగిపోమాకు ప్రియ తల్లి, కొన్నిటిని బట్టే మిగిలిపోమాకు ప్రియ తల్లి. సంపూర్ణంగా నీ జీవితం కుదుర్చబడాలి. ఆ గుడ్డివాడు ఆయన మరలా ముట్టగా వాడు కుదుర్చబడి తేటగా చూపు పొందెను. అన్నీ తీర్చబడాలి. కాబట్టి దేవుడు అంటున్నాడు, రెండో మారి నీకు అవకాశం ఇస్తున్నాడు. తోమాకు అవకాశం ఇచ్చిన దేవుడు, పేతురుకు అవకాశం ఇచ్చిన దేవుడు, మోషే ధర్మశాస్త్ర పలకలే పగలగొడితే రెండోసారి అవకాశం ఇచ్చిన దేవుడు, సౌలు తప్పు చేస్తే రెండోసారి అవకాశం ఇచ్చిన దేవుడు. ఈరోజు ఈ 6 నెలలు ఎలా గడిచిపోయిందో నీకు తెలియదు. ఇంకొక 6 నెలలు మన జీవితం ఉంది ఈ సంవత్సరానికి. ఆ జీవితం దేవుని యొక్క బలం పొందుకుని బ్రతకాలి కదా, దేవుని యొక్క కృపావర్షంతో తడవాలి కదా. సంఘం గురించి, సంఘంలోని బిడ్డల గురించి మోపైన వర్షంతో తడుచున్నట్లుగా భారం కలిగి ఏలియా వలె మనం ప్రార్థించాలి కదా. మరలా ముట్టండయ్యా అని గుడ్డివాడు వలె దేవుని సన్నిధిలో మనస్ఫూర్తిగా మనం అడగాలి కదా. అడుగుదామా ఈరోజు? అయ్యా, బుద్ధి లేని కన్నికల ఇది సరిపోతుంది అనుకుంటున్నానయ్యా, పర్లేదులే ఈ కార్యాలు చేశాడు, మరి అంత దారుణంగా అయితే ఏం లేదులే అనుకుని సంతోషంగా ఉన్నాను. కానీ కాదు నాయన, కుదుర్చబడమే నీ కృప, తేటగా ఉండడం నీ కృప. మా జీవితాన్ని చూస్తే ఏది తేటగా లేదు, అన్నీ సగం సగమే, అన్నీ కూడా సందేహమే, ఏది కూడా నెమ్మది ఇవ్వట్లేదు ప్రభా. అది కాదు కదా, మనుషులు చెట్ల వల్ల కనిపించేటట్లుగా మసక మసక నా జీవితం కనిపిస్తుంది ప్రభువా. క్లియర్గా కనిపించట్లేదు, నా భవిష్యత్తు నాకు క్లియర్గా అనిపించట్లేదు. ఈరోజు నువ్వు ప్రార్థన చేస్తే ఎంత మంచిదా, గుడ్డి వాడిలాగా. అయ్యా, మరలా నీ చెయ్యి నా మీద ఉంచు, పరిపూర్ణమైన చూపు నేను పొందుకోవాలి ప్రభువా. ఈరోజు ఈ ప్రార్థన నీదైతే ఎంత మంచిది. మా సంఘం మీద ప్రభా, ఎండిపోయిన కుటుంబాల మీదకి మోపైన వర్షం కురిపించినట్లుగా తండ్రి నీ దయ చూపించని. ఏలియా వలె మోకాళ్ళ మధ్య తల ఉంచుకొని భారం కలిగి ప్రార్థన చేస్తే ఎంత మంచిదే. దేవుడు బాగు చేస్తాడనే ఆలోచనతో ఉండడం కాకుండా బాగు చేసేంత వరకు ప్రార్థన చేయడం. ఈరోజు మనం ఆ భారాన్ని ఈ 6 నెలలు మనం మోయాలి ప్రభువా. అనేకుల జీవితాల్లో నీ వర్షం కురవాలి, ఎండిపోయిన ఎముకలు తిరిగి జీవం పొందుకోవాలి, వాళ్ళు మహాసైన్యంగా సంఘంగా చేర్చబడాలి నాయన. అలా నేను చేర్చబడ్డానికి ప్రార్థన చేస్తాను. యెజ్కేలు ప్రార్థన చేస్తే ఎముకలు అతకబడ్డాయి, యెజ్కేలు ప్రార్థన చేస్తే చర్మము వచ్చింది, ఆ విధంగానే మాంసమంతా కూర్చబడింది. నువ్వు ప్రార్థన చేస్తే ఎండిపోయిన ఎముకలు అతకబడతాయి, చర్మం కూర్చబడుతుంది, ఆ విధంగా మాంసం అంతా వస్తుంది. ప్రార్థన చేయి. అయ్యా, నా బిడ్డలు ఎండిపోయారు, ఒక లోయలో పడిపోయారయ్యా, నేను ప్రార్థన చేస్తున్నా ఆ కార్యము జరిగించు. నా జీవితం ఎండిపోయినా వారి వల్లే లోయలో పడిపోయింది నాయన, ఇదిగో మీరే ప్రవచనం అయితే నా జీవితాల్లో బాగు చేయండి నాయన. ఈరోజు ప్రార్థన చేస్తే ఎంత మంచిది. సంఘం గురించి, సంఘంలో ఉన్న కుటుంబం గురించి, మన పాలెం గురించి, మన కంబం పట్టణం గురించి. ప్రభువా, ఈ పట్టణంలో మా సంఘం ఒక ప్రత్యేకమైనదిగా ఉండాలయ్యా. ప్రార్థన పరుల సంఘంగా మార్చబడాలి నాయన. ఒకరి పట్ల ఒకరు భారం కలిగి ప్రార్థించే ప్రజలు ఉన్నారని అనేకులకు తెలియబడాలి నాయన. ఇది ప్రార్థన పరుల సంఘం అని తెలియాలి. ఇక్కడ చేస్తున్న ప్రతి ప్రార్థన దేవుడు వింటాడని అనేకులు తెలుసుకొని నీ మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనే వాక్యం మా సంఘం పట్ల నెరవేర్చి ఇక్కడ ప్రార్థన వాక్యం జరుగుతుంది అని అనేకులు ఎరుగునట్లుగా నీ కార్యం జరిగించండి నాయన. స్పష్టమైన వాక్యం ప్రకటించండి, గొప్ప గొప్ప స్వస్థతలు కార్యాలు మీరు జరిగించండి తండ్రి మా సంఘంలో. ఇంతటితో మేము ఆగిపోవట్లేదు నాయన, అడుగుతున్నాం. ఈ 6 నెలల కాలంలో జరిగించిన కార్యాలు గొప్పవే, వాటికంటే ఇంకా గొప్పమైన కార్యాలు మా జీవితాల్లో జరిగించండి, మా సంఘ కుటుంబాల్లో జరిగించండి ప్రభు అని ప్రార్థన చేస్తే ఎంత మంచిది. ఇంకా మార్చబడిన వాళ్ళు ఉన్నారు, మార్పు లేని వారు ఉన్నారు,
వారి గురించి మనం వేడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. వారిని యేసు ప్రభు ఎదుగు తీసుకురావాల్సిన బాధ్యత మన మీద ఉంది. ముట్టమని, కనికరించమని ఆయన వేడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. అడుగుతాం ఈరోజు, అయ్యా ఇంకా మార్చబడిన వాళ్ళు ఉన్నారయ్యా, ఇంకా నీ సన్నిధికి రాని వాళ్ళు ఉన్నారు ప్రభా. ఈగో సంబంధమైన దేవత గుడ్డితనం కలగజేసి మనసు అంధకారం అయిపోయి హృదయ కాఠిన్యాన్ని బట్టి వ్యర్థతను అనుసరిస్తూ బ్రతుకుతున్న ప్రజలు లోకంలో ఎంతోమంది ఉన్నారు తండ్రి. వాళ్ళలో ఒక మార్పు కలగచేయండి నాయన. నువ్వు వాళ్ళ గురించి ప్రార్థించాలి. ఇది ప్రార్థించే సమయం కదా, చివరి సమయం, చివరి గడియలో ఉంటుండగా ప్రియ తల్లి మనస్ఫూర్తిగా చాలే అనుకోకుండా మరలా నీ చేయి ఉంచు ప్రభువా, మరలా నీ కార్యము జరిగించండి నాయన, మరలా 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 నా జీవితంలో క్రియలు చేయండి నాయన అని అడగడం ఎంత గొప్ప క్రియ. అలా ప్రార్థన చేద్దాం. అలా మనస్ఫూర్తిగా మరలా దేవుడు సంఘాన్ని దర్శించినట్లుగా, మరలా దేవుడు గొప్ప కార్యాలు సంఘంలో చేయనట్లుగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేసుకుందాం. ఒకరు ప్రార్థన చేయండి.